The purpose of this class is orientation for civil service. What orientation one can give and you can get? ఏమి ఓరియంటేషన్ ఒక ఫ్యాకల్టీ ఇవ్వగలుగుతాడు, నువ్వు ఏమి ఆశించగలుగుతావు ఫ్యాకల్టీ నుంచి? ఓరియంటేషన్ ఒక దశ దాటి వచ్చేసారు మీరు, అన్నీ మీరే తెలుసుకునే స్థితిలోనే ఉండాలి. ఎవడికి ఏం చెప్పే స్థితిలో ఉండాల్సిన పని లేదు. దురదృష్టవశాత్తు ఏమిటంటే we depend for everything either on a coaching center or on our friends or on different websites. Here the problem is you don't understand, your own self first. That's where the real problem starts. You are under the impression, okay, my friend had made into civil service, I must take advice from him. Nothing wrong. He gives advice from his viewpoint. A topper gives an interview. He talks about his experience. But would it be your experience? He says one should read minimum of 12 to 18 hours. But you cannot read more than 6 hours. Then the real problem starts. I have not been able to read 6 hours. Whereas he says 12 hours, 18 hours. He says these are the newspapers I must read. I can only read 2 newspapers. He says that these are the textbooks one must read. I have not been able to read them. Kindly, my dear boys, girls, please understand, number one, you don't equate yourself with others. You are different. నువ్వు ఒక విశిష్టమైన వ్యక్తిత్వం నీది. ఇది నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇంకొకళ్ళతో సమానంగా, వాళ్ళతో పోటీగా, వాళ్ళు ఇట్లా అన్నారు కదా అట్లాగే వెళ్తాను అనుకోబాక దయచేసి. ఆయన 12 గంటలు చదువుతున్నాడు కదా, నేనేంది 6 గంటలు చదువుతున్నా? నీ బాడీ, నీ మైండ్, నీ ఎబిలిటీ టు అబ్జర్వ్ థింగ్స్, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అది ఎఫెక్టివ్గా కొంతవరకే పనిచేస్తుంది, అంతవరకే చేయి. కొంతమంది ఉన్నారు 12 గంటలు కదా 18 గంటలు చదువుతారు కూడా మీలోనే. వాడు కదళ్ళు అక్కడి నుంచి, అది వాడి ఎబిలిటీ. కాబట్టి నువ్వు ఫిక్స్డ్గా ఒక రూల్ అంటూ పెట్టుకోబాకండి దయచేసి. ఇంత చదవాలన్నా, ఇట్లా చదవాలి. ఇప్పటికీ అడుగుతున్నాను అదే క్వశ్చన్స్ కొంతమంది. సరే ఎంతసేపు చదవాలి? నాకు తెలిసి నా స్టూడెంట్స్ చాలామంది సర్వీసెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా నేను వాళ్ళు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. వాడు 4-5 గంటల కంటే లైబ్రరీలో ఉండేవాడు కాదు. ఈవినింగ్ అయితే సైకిల్ వేసుకొని వెళ్ళిపోయేవాడు, సినిమాలు చూసేవాడు, అన్నీ చూసుకొని వచ్చేవాడు. కానీ ఆయన ఎవరైనా ఆపారా? ఆల్ ఇండియా 71 ర్యాంక్ అయింది. సో ఇక్కడ ఏమిటంటే పాయింట్ ఏమిటంటే ఎన్ని గంటలు చదువుతున్నాను నేను లైబ్రరీలో అనేది ముఖ్యం కాదు. ఎంత బాగా చదువుతున్నానో, ఎంత టైం ఇవ్వగలుగుతున్నాను ఎఫెక్టివ్గా అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా 4 గంటలు చదవండి చాలు. ఒక్కొక్కటి శక్తి మేరకు ఒక్కొక్కరు అంచనా వేసుకోవాలి. నేను ఇంతే, నాకు తర్వాత 5వ గంటకి నా వల్ల కాదు అన్నప్పుడు పుస్తకం అక్కడ మూసేసి అక్కడ పడేసి వెళ్ళిపో. మొండిగా కూర్చొని చదువుతుంటే ఏమీ ఎక్కదు, పైగా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది దాని నుంచి. నీ మైండ్ చెప్తుంది, నీ బాడీ చెప్తుంది, అరే నీ కెపాసిటీ ఇంతే, దాన్ని అనుసరించి పోవాలి. నెంబర్ 1. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు పిచ్చిగా ఆ టాపర్స్ ఇంటర్వ్యూస్ చూస్తున్నారు. తప్పేం లేదు, చూడండి, కానీ ఎంతవరకు మనకు వర్తిస్తుందో అనేటువంటిది ఆలోచించండి. ఇది చాలా ముఖ్యం. ఆయన అట్టయినాడు కదా, ఇట్లా ఫాలో అయితే నేను కూడా టాపర్ అవుతాను. నువ్వు కావు. క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఒక టాపర్ ఉన్నాడు మనకు. ఆయన ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అనమాట. ఆయన క్లోజ్ ఫ్రెండ్ ప్రిలిమ్ కూడా పాస్ కాలే, చాలా ఇదిగా ఫీల్ అయ్యేవాడు అనమాట.
సార్ ఆయన అంత ఇది కాదు కదా సార్, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను ప్రిలిమ్స్ అని. ఎందుకంటే నువ్వు ఆయన ఇమిటేట్ చేస్తున్నావు కాబట్టి. ఎంతసేపు వీడి మైండ్లో అదే ఉండిపోయింది. అరే నాతో పాటు కూర్చొని చదివినాడు, వాడికి ఐఏఎస్ వచ్చింది, నాకెందుకు రాలేదు, ఇట్లాగే వీడి మనసు తొలుస్తోంది. ఈ ప్రశ్న వచ్చింది అని అంటే, లేదా ఒకరిని ఇమిటేట్ చేస్తున్నాము అంటే మన ఐడెంటిటీని మనమే కోల్పోతాము. అది నెగిటివ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. కాబట్టి చూడండి, అన్ని వెబ్సైట్స్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి, వినండి, తప్పేం లేదు. కానీ నువ్వేందో ఆలోచించుకొని నీ పంతాలో నువ్వే వెళ్ళిపో. ఓకే, ఇది నా లిమిటేషన్, ఇక్కడికే నేను ఫుల్ స్టాప్ పెడతాను. కానీ రెగ్యులర్గా స్టడీ చేసేవాడికి నాకు తెలిసి నో వన్ డిసప్పాయింటెడ్. దాని మీదనే ఉన్నటువంటి వాడు, ఇంకా వేరే ఝాస లేనటువంటి వాడు సివిల్ సర్వీసెస్లో 4 సార్లు ఇంటర్వ్యూకి పోయి చాలా దిగులు పడిపోయినాడు సర్వీస్ రాలేదని. కానీ 5వ సారి ఆయనకి ఐపీఎస్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమిటనంటే ఇంకొక విషయం కూడా ఏమిటి, చాలామంది ఇప్పుడు ఈ మధ్య కొత్త ట్రెండ్ వచ్చేసింది. అదేమిటంటే ఈ సివిల్ సర్వీస్లో పాస్ అయినటువంటి వాడు గమనించండి, ఎక్కువ మంది నేను ఫస్ట్ అటెంప్ట్ కొట్టా, ఏ కోచింగ్ సెంటర్కి పోలే, ఇట్ట మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా దుర్మార్గులు. వీళ్ళు టాపర్లు అనుకోగానే వాళ్ళు ఏదో దివి నుంచి భూమికి కిందికి వచ్చిన వాళ్ళు ఏం కాదు వాళ్ళు. నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయినాను వాళ్ళతో, మాకు ఇంటర్వ్యూ బోర్డులో నేను చూశాను వాడి సత్తా ఏంది అనేటువంటిది. బేసిక్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు. ఈ మాట అక్షర సత్యం చెప్తున్నాను నేను మీకు. బేసిక్స్ తెలియ వాళ్ళకి ఎట్టో వచ్చారు, మెయిన్స్ క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూకి వచ్చేసారు. అంటే పూర్తిగా జీరో అని అనట్లే నేను వాళ్ళని. కానీ మీరు ఊహించినంత స్థాయిలో మేధావులు ఏం కాదు వాళ్ళు. మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ హాల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు తెలిసిపోతుంది. నీ రేంజ్ అధమం 35% అన్న వస్తుందా, 35 to 40% వస్తున్నది అంటే దెర్ ఈజ్ పాసిబిలిటీ ఫర్ ఏ వైవా కాల్. అండర్స్టాండ్? స్థాయి ఇక్కడ దిగజారిపోతుంది అన్ఫార్చునేట్లీ. ఈ మాట అంటే చాలామంది ఒప్పుకోవట్లేదు. బోర్డు మెంబర్స్లో కూడా వస్తున్నటువంటి టాక్ ఏమిటి అని అంటే, వీళ్ళ స్థాయి ఇంతగా దిగజారిపోతుంది, పడిపోతుంటే వీళ్ళు అసలు ఎట్లా వస్తున్నారు సివిల్ సర్వీస్లోకి అంటే జనరల్గానే ఈ స్థాయి పడిపోయింది. నేనేం ఒకటి తప్పుపడుతూ మాట్లాడటం లేదు బాబు. నా 35 ఏళ్ల అనుభవంలో చూస్తూ వస్తున్నాను. మొదట్లో సివిల్స్ ప్రారంభించినప్పుడు స్టాండర్డ్స్ ఎట్లాగుండేవి, తర్వాత అవి క్రమంగా ఎట్లా తగ్గిపోతున్నాయి అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది. గత 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితము ఇక్కడ ఇండియన్ పోలీస్ అకాడమీలో సివిల్ సర్వీస్లో 733 మంది క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇస్తే 680 మంది ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళు యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళే. షాక్ అయింది నేషను, అసలు వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయినారా అని. కాబట్టి నేను ఏం చెప్తున్నాను ఇక్కడ అని అంటే, అది ఏదో అందని శిఖరం కాదు, అది అందని పండు కాదు. అది కొంచెం ప్రయత్నం చేస్తే అందుతుంది నీకు. అందుకోవడం లక్ష్యం మనకు. కానీ ఆ చేయడం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే చాలా ఉన్నతంగా ఉండాలి. ఎఫర్ట్ అనేటువంటి ఎంత ఉన్నతంగా ఉంటే నీకు అంత బెటర్ స్థాయిలో ల్యాండప్ అయిపోతాం మనం. చాలామంది ఇప్పుడు ఢిల్లీకి వస్తున్నారు మూటా ముల్లా సర్దుకొని కోచింగ్ సెంటర్కి. అదే ఇంకొక పెద్ద ఏదో ట్రెండ్ ఏంటంటే ఇదే, ఢిల్లీకి వెళ్తా అమ్మ అబ్బాయిని పీడించి డబ్బులు తీసుకుని ఢిల్లీకి వస్తున్నాడు. మనోడే హైదరాబాదోడు. అడిగాను, ఏమీ అర్థం కావట్లేదు అయ్యా అన్నాడు. నీకు సిగ్గుండాలా, బుద్ధి ఉండాలా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మా నాన్నని పీడిచ్చేసి వచ్చి 2 లక్షలు 3 లక్షలు ఫీజులు కడతావురా ఢిల్లీలో, నీకు వాడు చెప్పేదే అర్థం కాదు. నేను అందుకే చెప్తా, నా స్థాయి ఏంది అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు వచ్చావు? ఊళ్ళో అంతా పెద్ద మెప్పు పొందడానికి. మావాడు ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నాడు, సివిల్ సర్వీస్ కొడుతున్నాడు, రావడమే కలెక్టర్ అయి వచ్చేస్తాడు. ఏం మాటలు ఇవి? 90% స్టూడెంట్స్లో సీరియస్నెస్ అంటే లోపించింది. ఉన్నవాళ్ళు 10%. 2,50,000 మంది నుంచి 3 లక్షల మంది అప్లికేషన్ పెడుతున్నారంటే భయపడబాక. వీళ్ళలో 90% సీరియస్ కాదు. ప్రయత్నం చేస్తున్నారు పాపం. తప్పే నేనేం తప్పనట్లేదు. వాడు వస్తున్నాడు, క్లాస్కి వస్తున్నాడు, మొదటిసారి వింటాడు, రెండోసారి వింటాడు, వాడికి ఏం అర్థం కావట్లే.
అంతే వెళ్ళిపోతాడు. ఇంకా నాకు అర్థం కావట్లే, క్లాస్ మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు వాడు. అర్థం చేసుకునే ప్రయత్నము చేయట్లే వీడు. అండర్స్టాండ్? ఇది చాలా బాధాకరమైన విషయం. అండర్స్టాండ్? అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు పిల్లలు, అంత సహనం కూడా లేదు. రాసుకో, డిక్టేషన్ రాయలేడు. కాన్సెప్ట్ అర్థం కావట్లే. మరి నీ ప్రయత్నం ఏంది? నాకు అర్థం కావట్లే, నేను రాయలేకపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా, ఇదేనా వెళ్ళిపోవడం నీ ప్రయత్నం? క్లాసుకు రాకుండా వెళ్ళిపోవడానికి ఫీజులు కట్టి చాలలేదు కదా, ప్రయత్నం చేయాలా? ఒకసారి అవమానం పాలవుతాము, రెండోసారి అవమానం పాలవుతాం, మూడోసారి మనం అలవాటు పడిపోతాం దానికి. పర్వాలే, మంచి కోసమే అవమానం పాలవుతున్నాం. ఎవరేమనుకుంటారు నిన్ను, ఎవరేమనుకోరు. క్వశ్చన్లు అడగాలి, డౌట్లు క్లారిఫై చేసుకోవాలి, చొరవ తీసుకోవాలి. అరే ఇంగ్లీష్ అస్సలు కాబట్టి ఇది కూడా ఇంకో పాయింట్ కూడా ఉంది. ప్రాబ్లం, చాలామందికి ఒప్పుకోరు, వాళ్ళు ఇంగ్లీష్ రాయలేరు, ఇంగ్లీష్లో ఒక్క ముక్క మాట్లాడలేరు, కానీ ఇంగ్లీష్ మీడియం అంటూ వచ్చి కూర్చుంటారు. ఇది ఢిల్లీలో చాలా పెద్ద సమస్య ఇది. వాడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు, మొహం చూస్తూ ఉంటాడు అంతే. రాదనే విషయం ఒప్పుకో, నీ మాతృభాషకు వెళ్ళిపో, మూలానికి ఏం పుస్తకాలు ఉన్నాయి తీసుకో, తెలుగులోనే తీసుకో, చదువుకో. తెలుగులో చదివితే ఇంకా నీకు కాన్సెప్ట్ చాలా చక్కగా అర్థమవుతుంది కదా, అప్పుడు రా ఇంగ్లీష్ మీడియంలోకి. ఈ కష్టపడ్డం అనేటువంటి ప్రయత్నం చాలా ముఖ్యం. అన్ఫార్చునేట్లీ ఇది లోపిస్తోందన్నమాట. తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకొక విషయం కూడా గమనించండి. మీరు చూశారో లేదో, ఈ మధ్యకాలంలో 2-3 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ చాలా నిజాయితీగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? 3 సంవత్సరాల నుంచి మేము సెల్ ఫోన్ వాడట్లేదు అని అన్నారు. నేహా అమ్మాయి పేరు. ఫస్ట్ అటెంప్ట్ 22 ఇయర్స్కి, 21 ఇయర్స్కి ఫస్ట్ అటెంప్ట్ షీ ఫెయిల్డ్ ఇన్ ద మెయిన్స్. సెకండ్ అటెంప్ట్ షీ గాట్ ఇన్ టు IAS. షీ సెడ్స్ దిస్ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ యు ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ బై ఈ మీడియా, ఈ ప్రచార సాధనాలు, నీ దగ్గర ఉండేటువంటి సెల్ ఫోను. నీ ప్రధాన శత్రువు నీ సెల్ ఫోన్ అవుతుంది ఈ రోజుల్లో. అది నిన్ను మింగేసింది, నిన్ను దయ్యంలాగా పట్టుకొని కూర్చోన్నది. అది లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చేసాం. పని ఉన్నా లేకపోయినా ఎవరితోనో మాటలు పెట్టుకోవడం, గంటల తరబడి మాట్లాడడం. నేను క్లాస్లోనే చెప్పాను ఢిల్లీలో, ఒరే సెల్ ఫోన్ మానేసి చూడండి రా, 3 రోజులు చూడండి, 3 రోజులు చూడండి రా. వాడు అన్నాడు, 4వ రోజు మెసేజ్ పెట్టాడు, ఎస్ సార్ ఇట్ ఈస్ లైక్ ఎ రీబర్త్ ఫర్ మీ అని. మళ్ళీ పుట్టినంత ఆనందంగా ఉంది. నిన్ను డిస్ట్రాక్ట్ చేసేస్తున్నాయి ఇవన్నీ కూడా. కాన్సన్ట్రేషన్ ఎక్కడ కుదురుతుంది బాబు, నువ్వు చెప్పు. నా బిడ్డకి నేనేం చెప్పాను అదే చెప్తున్నాను మీకు కూడా. అంతగా నువ్వు రాత్రులు 1 గంట 2 గంటల దాకా మేలుకొని సెల్ ఫోన్ చూడాల్సిన అవసరం ఏముంది? నీ శక్తి, నీ సామర్థ్యము, ఏకాగ్రత పూర్తిగా దెబ్బతినిపోతున్నాయి సెల్ ఫోన్తో. నువ్వు చూసే సినిమాలు దరిద్రమైన సినిమాలు, అవి నిన్ను ప్రేరేపించే సినిమాలు కాదు. నువ్వు చదివే సాహిత్యము లేదు, నిన్ను ప్రేరేపించే సాహిత్యం లేదు సమాజంలో. మనకు ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా చెప్పు. మనమే ప్రేరేపించుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ కలిగించుకో. నువ్వేందో అర్థం చేసుకో. నీ శక్తి ఏంది, నీ సామర్థ్యం ఏంది గ్రహించు ముందు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సంస్కారాన్ని అలవర్చుకోవాలి. సివిల్ సర్వీస్లోకి వస్తున్నాము అంటే ముందు ఎట్లయినా సరే నేను సర్వీసెస్ కొట్టాలనే తపన ఉండాలి నీకు. ఇది లేకపోయిందనుకో, నేను క్వశ్చన్ పేపర్, రేపు రాబోయే క్వశ్చన్ పేపర్ నాకు తెలుసు, అది తీసుకొచ్చి నీకు ఇచ్చినా నువ్వు దాన్ని దిండి కింద పెట్టుకొని నిద్రపోతావు. వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు. వాడికి చెప్తాము, బాబు ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంత సింప్లిఫై చేసేసారు ప్రోగ్రామ్ ఈ రోజుల్లో. ఇంత మెటీరియల్ మేము ప్రిపేర్ అయ్యే కాలంలో లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఏం చెప్తున్నాడో సాయంకాలం కల్లా నీకు వచ్చేస్తున్నది. అన్ని మెటీరియల్స్ వచ్చేస్తున్నాయి, వాళ్ళు చెప్పే క్లాసులు వచ్చేస్తున్నాయి ఈవినింగ్ కల్లా. ఏది లేదు నీకు అందుబాటులో చెప్పు, ఏది కావాలంటే అవి ఉన్నాయి.
ఇన్ని నీకు అందుబాటులో పెట్టుకొని కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామే. సంస్కారం అనేది ఇంపార్టెంట్. ఏమిటి ఆ సంస్కారం? నెంబర్ 1, ఒక చోట కూర్చోగలుగుతున్నామా? ఎక్కడికి కదలకుండా 3 గంటలు కూర్చోగలుగుతున్నామా? యూనివర్సిటీలో ఏనాడు కూర్చోలేదు మనం ఇట్లా. క్లాస్ రూమ్లో 2-3 గంటలు కూర్చోవాలి, లైబ్రరీలో 3-4 గంటలు కూర్చోవాలి. ఇది బిగినింగ్. గెలవాలనేది తప్పని. అందుకే అంటే నేను ఒక మూవీ, చాలా నాకు నచ్చిన మూవీ ఈ మధ్యకాలంలో కేసరి అని ఒకటి వచ్చింది, అక్షయ్ కుమార్ మూవీ. అది 32 మంది సిక్కు సిపాయిలు 10,000 మంది ఆఫ్ఘన్లను ఎదుర్కోవడం. 10,000 ఆఫ్ఘాన్స్. ఇంగ్లాండ్ పార్లమెంట్ ఎవరికి కూడా మౌనాన్ని ప్రకటించి సంతాపాన్ని ప్రకటించలే, కానీ ఈ 32 మంది సిక్కు సైన్యాలకి మాత్రం ప్రకటించింది. ఆ ఆఫ్ఘన్ సర్దార్ అడుగుతాడు, కేసరి ఆయన పేరు, ఏం కేసరి, మేము 10,000 మంది, నువ్వు గెలుస్తావా? 32 మంది కూడా లేరే. దానికి దిమ్మదిరిగా సమాధానం చెప్తాడు కేసరి, నేను నిన్ను ఎదుర్కోవడానికే సిద్ధపడ్డా. నేను బతుకుంటాను, చచ్చిపోతాను, తర్వాత చూద్దాం. చచ్చిపోతా నాకు తెలుసు, కానీ నేను నిన్ను ఎదుర్కొంటా, చచ్చే వరకు పోరాడతా, ఎక్కడ లొంగను నీకు. అంటే నేను గెలిచానని అర్థం. అర్థమైందా? చచ్చే వరకు పోరాడుతూనే ఉన్నాం కదా. అందుకే మోడీ కూడా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ జాతిని ఎందుకు చాలా విషయాలు ఆయన ప్రభావితం చేస్తున్నాడంటే, మారితే మర్ జాయేంగే, అంత తొందరగా వదలం. పోరాడుతూనే చేస్తాం, కానీ వెనక్కి పోం. ఈ తత్వం సివిల్ సర్వీసెస్లో కూడా చాలా అవసరం అవుతుంది. కొంతమంది 10వ అటెంప్ట్ అయినా కానీ నిరాశ పొందట్లే, వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాబట్టి గెలవాలి, ఎట్టన్నా కానీ గెలవాలన్న తపన ఉండాలి నీకు. 3 గురించి చెప్తా నేను, వాళ్ళ పేర్లు చెప్పాను మళ్ళీ, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకోవాలని నాకు ఇష్టం లేదు. 90% బ్లైండ్. ఈ 90% బ్లైండ్ అయినటువంటి అబ్బాయిని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనమాట, పాపం తన రిక్షాలో కూర్చోబెట్టుకొని ఆయన తోసుకుంటూ వచ్చాడు, తోపుడు రిక్షా. ఏపీ సైకిల్ అని లోయర్ ట్యాంక్ బండ్లో ఉండేది అప్పుడు, నేను అక్కడే పనిచేసేవాడిని. ఇద్దరు అట్లాగే వచ్చారు, పైకి వచ్చారు. మా క్లాస్ చదువుతున్నది అప్పుడే వచ్చారు. సార్, ఈ అబ్బాయి కళ్ళు కనబడుతుంది 90%, నాకు 2 కాళ్ళు లేవు, నడుపుకుంటూ వస్తాను, నడవగలను కర్రతో, మేమిద్దరము సివిల్ సర్వీస్లోకి రాయాలి, వీడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలా, అండర్స్టాండ్, విదేశాల్లో. అదే ఆయన కోరిక. 2 కళ్ళు లేవు, కొంచెం సహాయం చేస్తారా, మాకేమైనా సపోర్ట్ చేస్తారా? ఏం చేయాలి? అప్పటికి ఈ అబ్బాయి ఒక పిల్లోడిని పెట్టుకున్నాడు, వాడు 6 గంటలు చదువుతుంటాడు, ఈయన వింటూ ఉంటాడు. 90% బ్లైండ్ ఆయన. సరే, మా పరిధిలో మీకు ఏమున్నదో చూడాలని చూసుకున్నాం మేము. తను ఈరోజు హీఈస్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ ద ఎంబసీస్, ఫారిన్ ఎంబసీస్ ఇన్ ఢిల్లీ. 90% కనబడదానికి. ఆయన ఐఎఫ్ఎస్ అయినాడు. యూపీఎస్సీ ఇవ్వలే ఆయనకి ఐఎఫ్ఎస్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇస్తాం, తీసుకో అన్నది. కాదండి, నాకు ఐఎఫ్ఎస్ కావాలి, మెరిట్ ఉంది కదా, నా ర్యాంక్ వచ్చింది కదా, ఎందుకు ఇవ్వరు? సుప్రీంకోర్టులో కేసు వేసాడు. కోర్టు ఆయనకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చింది. 90% కనుగొనబడినటువంటి వ్యక్తి తను ఆశించింది సాధించుకున్నాడు. మరి నీకు ఎందుకు సమస్య అవుతుంది? సమస్య కాదు అది. ఇంకొకడు దారుణమైన గుండా, గొడ్డలి కింద పక్కన పెట్టుకొని పడుకునేవాడు. అండర్స్టాండ్? మంచోడు, మనిషి మంచోడు, కానీ ఆయన పెరిగిన వాతావరణం అట్లాంటిది అట్టు వచ్చాడు. ఆయన యాక్షన్లో ఉండగా కూడా నేను చూశాను, ఒకటి మెడ పెట్టుకొని ఇట్లా పైకి లేపడం, మెడ మీద ఇట్లా పట్టుకొని ఇట్లా లేపుతున్నాడు పోయి. అండర్స్టాండ్? మరి ఏమైందో ఏమో, చాలా సీరియస్ అయిపోయాడు మనిషి. ఎందుకు సార్ ఈ బతుకు ఇదంతా కూడా? ఏంది దరిద్రం? నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సర్వీసెస్లోకి రావాలి. ఆయన ఐపీఎస్, ఆయనే గుండా. ఇంకోటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి వాడు, 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినాడు పాపం.
అందరూ ఎగతాళి చేశారు, ఎందుకు పనికిరాని వాడని. కానీ ఆయన ఐఏఎస్ అయినాడు. ఓకే, కాబట్టి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భయంకరమైన క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. ఓకే, ఇవి నీ బయోడేటాలో బాగుంటాయి, కానీ యూపీఎస్సీ దాన్ని చూసి నీకు ఇవ్వదు మార్కు. నిన్ను ఏందని గమనించుకొని ఇస్తుంది యూపీఎస్సీ. అందుకు మనం యూపీఎస్సీని అప్రిషియేట్ చేస్తాం, అడ్మైర్ చేస్తాం కూడా. అండర్స్టాండ్? ఐఐటి ఫెయిల్ అయినాడు ప్రిలిమ్స్లో. ఐఐఎం ఈడు కూడా ప్రిలిమ్ ఫెయిల్ అయినాడు. కానీ 10th క్లాస్ ఫెయిల్ అయినాడు, 2 సార్లు ఐఏఎస్ కొట్టాడు. నేను అందుకే చెప్తాను, ఐఐటీలు ఐఐఎంలు వాళ్ళ రికార్డు ఇట్లుంది అట్లుంది, వాళ్ళతో పోటీ పడగలమా? ఇదంతా నాన్ సెన్స్. ఎవరినైనా కొట్టగలవు నువ్వు, కాకపోతే నువ్వు ఆ సిస్టంలోకి వచ్చావా లేదా అనేది ముఖ్యం. ఏ సిస్టంలోకి రమ్మంటారు? పొద్దున్న లేవగానే ఒళ్ళు విరుచుకొని లేస్తావు, మొహం కడుక్కోగానే ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చో. సివిల్ సర్వీస్ ఉన్నది, అమ్మ కష్టపడి సంపాదించి పెట్టారు ఫీజు. కాబట్టి సినిమాలు లేవు, స్నేహాలు లేవు, చక్కగా క్లాస్కి వెళ్ళాలా తెలుసుకోవాలి. ఏమీ తెలియదు నాకు, దయచేసి గుర్తుపెట్టుకో. నువ్వు క్లాస్లోకి వస్తున్నావు అంటే నీకు ఏమీ తెలియదు, నేను తెలుసుకోవడానికే వస్తున్నాను అనే ఆలోచనతో రా. అండర్స్టాండ్? అప్పుడు క్లాస్లో చెప్పేది చక్కగా ఎక్కుతుంది. చాలామంది సార్ ఇది చెప్పలేదే మీరు, అది చెప్పలేదు, అట్లా చెప్పము. నీకు ఎట్లా కావాలో ఆ విధంగా వస్తుంది క్లాస్ అన్నటువంటిది. చెప్పినట్టుగా నీకు మనసులోకి ప్రింట్ అయిపోతున్నది అని అంటే యు ఆర్ దేర్, 100% యూ విల్ గెట్ ఇట్. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఢిల్లీలో చెప్తున్నప్పుడు సంధు అని ఒక 21 ఏళ్ల పిల్లవాడు, సిక్కు సర్దార్ ఉండేవాడు. ఎవరితో మాట్లాడు, ఎక్కువ మాట్లాడు ఆయన, అసలు ఎవరితో మాట్లాడు. బాగా గుర్తుపెట్టుకో, సెలక్షన్ వచ్చేవాళ్ళకి సెలక్షన్ రాని వాళ్ళకి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటంటే ఈ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. స్నేహం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అనవసరమైన మాటలు? కాలాన్ని వృధా చేస్తున్నావు కదా. టైమ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. వాడు చూస్తాడు కూడా, క్లాస్ నచ్చట్లేదు అంటే ఇంకా మరుసటి నుంచి రాడు వాడు. కాన్ఫిడెన్స్ ఉన్నది, నేను గెట్ ఆన్ అవుతాను అన్నట్టు ఉన్నదే, వాడు అట్లాగే కూర్చుంటాడు. ఈ సందు నేను డిక్టేషన్ ఇస్తే రాసుకునేవాడు కాదు వీడు, అట్లాగే చూస్తూ ఉండేవాడు. ఒకసారి ఉండబట్టలేక అడిగాను, ఎందుకు రాయట్లేదు నువ్వు అని అడిగితే ఇమ్మీడియట్గా ఫైల్ తీసి చూపించాడు. అంటే అంతకుముందు క్లాసుల్లో ఏమి చెప్పామో అది సిస్టమేటిక్గా మొత్తం రాశాడు. ఒక్క పాయింట్ పోకుండా చాలా సిస్టమేటిక్గా రాశాడు. అడిగాడు, సార్ పుస్తకాలు కావాలి నాకు. పుస్తకాలు ఇచ్చా, 12 పుస్తకాలు ఇచ్చా వాడికి. ఒక వారం లోపల తిరిగి ఇచ్చేసాడు నాకు. వాడు వీడు చదివాడని అనుమానం వచ్చింది నాకు. వారం లోపల 12 పుస్తకాలు చదివాడు. తీసి చూసా, చక్కగా ప్రతి పారాగ్రాఫ్లో ఇంపార్టెంట్ పాయింట్ పెన్సిల్తో అండర్లైన్ చేసి మార్క్ చేసుకున్నాడు వాడు. అమేజింగ్. నా జీవితం అట్టంటే చూడలే నేను. వాడు ఆల్ ఇండియా 2nd ర్యాంక్ హోల్డర్. వాడు ఏం చెప్తావో అట్లాగే గ్రహిస్తాడనమాట, అట్లాగే ప్రజెంట్ చేస్తాడు వాడు. ఇంత ఏకాగ్రత ఉంటే వాడిని ఎవడు ఆపుతాడు? నా మాట నమ్మండి మీరు. సులభం ఇది, కష్టమైనటువంటిది కాదు. కానీ పద్ధతి తెలుసుకో, కొంచెం శ్రమపడడానికి సిద్ధంగా ఉండు, ఏకాగ్రత అనేటువంటి పెంచుకోవడానికి సిద్ధంగా ఉండు. వేరే వ్యాపకాలు పెట్టుకోబాక. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం సార్, కనీసం గ్రూప్ 2 వస్తుంది, గ్రూప్ 4 వస్తుంది. ఇది చాలా నీచమైన ఆలోచన విధానం. ఇది గ్రూప్ 2 వచ్చిన వాడికి పూలదండేసి తప్పెట్లు కొట్టి ఆయన ఊరేగించారు. మావాడే. నేను చెప్పాను, నీకు సిగ్గుద్దారా? నెక్స్ట్ గ్రూప్ 2 వచ్చినంత మాత్రం నువ్వు తప్పెట్లు కొట్టించుకొని పూలదండ వేసుకొని ఊరేగాలనా? నీకు ఇంకా సివిల్ సర్వీస్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. కొడితే కుంభస్థలాన్ని కొట్టు. దీంతో పొంగిపోబాక, నీ ప్రయాణం ఇక్కడే అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టబాక. ఏది నేరమో, నాకు శక్తి ఉన్నది, ఉన్నా కానీ నేను ఎందుకులే ఇంతతో అయిపోతే చాలు కదా అనుకోవడం క్షమించడానికి నేరం.
నువ్వు ఐబీఎస్ కావాల్సిన వాడివి ఒక కానిస్టేబుల్ అయిపోయి చాలా సంతోషంగా ఉన్నావంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు కదయా. నెక్స్ట్ అందుకే నేను చెప్తున్నాను, నీలో శక్తి ఉంది, చేయాలని తపన ఉంది, పద్ధతి తెలుసుకో. మరి ఏమిటి ఆ పద్ధతి, ఎప్పుడు వస్తుంది ఆ పద్ధతి అంటే, నెంబర్ 1 నాకేమీ తెలీదు, తెలుసుకోవడానికి వచ్చాను. నెంబర్ 2 ఒక సంస్కారం ఉంది, పొద్దునే లేవగానే ఆలోచించుకోవాలి, నన్ను నేనే మోటివేట్ చేసుకోవాలి, ఎవరు నన్ను మోటివేట్ చేయరు, అటు ఇటు చూడను, వేరే దృష్టి లేదు, నా ప్రపంచమే సివిల్ సర్వీస్. స్నానం చేస్తున్నా, వాష్రూమ్లో ఉన్న, టాయిలెట్లో ఉన్న, క్లాస్ గురించి ఆలోచిస్తున్నా, నా ప్రోగ్రాం గురించి ఆలోచిస్తున్నాను, ఇంకా వేరే జాస లేదు. నిన్న కూడా ఇక్కడ ఒక అతను కలిశాడు నాకు, మీరు చెప్పారు సార్ గుర్తుంది తపస్సు అనే పదం. తపస్సు అంటే ముక్కు మూసుకొని పోయి అడవుల్లో కూర్చోవడం తపస్సు అనే కాదు. నా బెడ్రూమ్లో కూర్చొని కూడా నేను ఆలోచించుకుంటూ ఉంటాను, ఏంది క్లాస్ ఎట్లుంటుంది, ఏంది రేపు ఎగ్జామ్ ఏం క్వశ్చన్స్ వస్తాయి. తపస్సే. నా మనసు అక్కడే ఉంది, బాడీ ఇక్కడ ఉన్నది అంతే. నువ్వు ఆ స్థాయికి రా. ఆలోచిస్తుంటే ఇంకొక టైంకి వచ్చేసరికి నువ్వే అదే అయిపోతావు. తత్వమసి అంటుంది వేదం. అంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో చివరికి అది అయిపోతావు అని అర్థం. అదే సక్సెస్. చాలా సింపుల్ అది. దాని గురించి ఆలోచించానుకో ఒక టైంకి వచ్చేసరికి నువ్వు ఆ సిస్టంలోకి వెళ్ళిపోతావు నీ తెలియకుండానే. దురదృష్టం ఒక్కోసారి ఎట్లా వెంటాడుతుందంటే, దానికి దీనికి మధ్య తేడా కూడా చెప్తా చూడండి, చాలా తమాషైన అనుభవం. ఒక స్టూడెంట్ మనవాడే, ఆ అబ్బాయి ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాడు, థర్డ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సర్వీసులు రాలే. బాగా డిసప్పాయింట్ అయిపోయినాడు పాపం. మంచి తెలివినాడు, ఎందుకు పోతుందో ఏమో కర్మ కొద్ది రాలే సర్వీస్. ఫోర్త్ అటెంప్ట్ రాయబుద్ధి కూడా కాలే ఆయనకి. సరే ఎట్లా బలవంతంగా అప్పుడు మా దగ్గరే ఉండేవాడు, చూపించి రాయించాము మెయిన్స్. ఫోర్త్ అటెంప్ట్ కూడా రాలే. తెలియకుండా ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడని తెలిసిన తర్వాత మాకు, ఆయన ఇంక మనం ఏం చేయాలా, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి అబ్బాయికి. చాలా డిసప్పాయింట్ అయినాడు బాబు. ఆయన ఫ్రెండ్స్ ఇద్దరికి సర్వీసెస్ వచ్చేసాయి. వాళ్ళకంటే చాలా తెలివైనాడు, వాళ్ళకి చెప్పేవాడు క్లాసులు అయినా. ఆయన ప్రాబ్లం ఏందో అర్థం చేసుకోగలం. ఫిఫ్త్ అటెంప్ట్ నేను ఫోన్ అని కూర్చున్నాడు. ప్రిలిమ్స్ ఈజీ పాస్ అయిపోతాడు ఆయన. కానీ ఆయన తీసుకోపోయి నిజాం కాలేజ్లో ఎగ్జామ్ జరిగారు, మెయిన్ సెంటర్ మాకు నిజాం కాలేజ్, అక్కడ వదిలేసి వచ్చాం. చిత్రం ఏంటంటే హాల్ టికెట్ మర్చిపోయినాడు. ప్రిన్సిపాల్ అలౌ చేయలే, వాళ్ళే ఫోన్ చేశారు. సరే అదరాబదరా పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ ఆ హాల్ టికెట్ తీసుకుపోయి ఇచ్చి, అలౌ చేయండి సార్ మేము తీసుకొస్తున్నాము, ఆయన పర్సనల్ ఫ్రెండ్ నాకు చెప్పి ఆ హాల్ టికెట్ ఇచ్చి వచ్చాం. ఎట్లా రాశాడు, మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూ జరగాల్సింది మార్నింగ్, కానీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాడు ఢిల్లీలో. టైంకి వెళ్ళలేదు. బోర్డు ఏమన్నది, సరే నువ్వు వెయిట్ చేయి, ఈవినింగ్ తీసుకుంటాం నీ ఇంటర్వ్యూ అన్నది. వెయిట్ చేశాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ పోవాలా. సెకండ్ ఫ్లోర్ నుంచి జారిపడ్డాడు, కాడు ఫ్రాక్చర్ అయిపోయింది. చూడండి ఎటు జరుగుతున్నాయో. ఇవన్నీ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది. ఆయనకు ఐపీఎస్ కావాలనుకున్నాడు. ఇప్పటికీ అంటాడు, ఇదంతా కల్లాగే ఉంది కదా సార్ ఇదంతా. ఓకే, నీ ప్రయత్న బలము అనేటువంటి అంత బలంగా ఉంటే ఏ శక్తిని ఆపలేదు. వీళ్ళు కొంతమంది మీకు యూట్యూబ్లో అస్ట్రాలజీ చెప్తా భయంకరమైన ప్రళయం సోది అంతా మాట్లాడతారు. వీడు చెప్పగానే అయిపోతుంది, ఇంకా బ్రహ్మ ఎందుకు, వీడు దేవుడు, అందరూ చచ్చిపోతారు, అది నాశనం ఇది నాశనం. పని వీళ్ళకి పని పడ్డా లేదు వీళ్ళకి. ఎవరిని, అందుకే అంటాను, ఎవరిని గురించి ఏం మాట్లాడడం వినిపించుకోబాక, నీ ఆలోచన అదే. ఇదే సంస్కారం అంటాను నేను. ఈ సంస్కారం వచ్చేసిందనుకో ఆ సీరియస్నెస్ వస్తుంది మనిషిలో. గమనించండి నువ్వే, అది వచ్చిందంటే ఇంకా వాడిని ఎవరు ఆపలేరు అని అర్థం. అండర్స్టాండ్? సివిల్స్ అయింది ఏదైనా కానీ కొట్టచ్చు. రైట్. సో సంస్కారం అనేదాన్ని అలవరుచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, సార్ చదువుతామండి, ప్రిపేర్ అవ్వడానికి బాగా సిద్ధంగా ఉన్నామంటారు, కానీ ఏమీ ఎక్కట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు. ఇది చాలామంది చెప్తారు ఈ కంప్లైంట్. ఎందుకు గుర్తుండట్లేదు? సినిమా పోతున్నావు కదా, నీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు, మహేష్ బాబు డైలాగులు గుర్తున్నాయే. నీ ఫేవరెట్ హీరోయిన్ సమంత,
ఆమె చెప్పిన డైలాగులు గుర్తున్నాయే, మరి ఇది ఎందుకు గుర్తుండట్లా? ఎందుకంటే అక్కడ నీ మనసు ఉంది, ఇక్కడ లేదు. ఏడుస్తూ పుస్తకం తీస్తున్నావు. సివిల్ సర్వీస్కి వచ్చేవాళ్ళలో చాలామందికి సరస్వతి పట్ల గౌరవం లేదు. ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉద్యోగం కోసం వస్తున్న ప్రోగ్రాం ఇది ఉద్యోగం తెస్తుంది నాకు, సర్వీసెస్లో సొసైటీలో గౌరవాన్ని ఇచ్చే ఉద్యోగం ఇది. ఇట్లా అనుకుంటున్నావు నువ్వు, అక్కడ తప్పు నువ్వు చేస్తున్నది. నీకు తెలియదు, తెలియంది తెలుసుకోవడానికి వచ్చా, చాలా ఆసక్తిగా చూస్తున్నా. అండర్స్టాండ్? ప్లస్ ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్. సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది నువ్వు బాగా కల్టివేట్, ఏ సబ్జెక్టు మీద అయినా సరే. అప్పుడు ఎందుకు మర్చిపోతానండి? ఈ మాట ఒక దశలో నేను అంటున్నప్పుడు కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయినారు. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. నేను నిత్య జీవితంలో మనకి ఇష్టమైన వాళ్ళకు ఉత్తరం రాస్తాము. నా గర్ల్ ఫ్రెండ్కి నువ్వు ఉత్తరం రాసేటప్పుడు ఎక్కడ ఎవరు లేని టైం చూసుకొని అటు ఇటు చూసి ఒక మూలపై కూర్చొని అద్భుతంగా రాస్తాడు. వీడు మహా అద్భుతంగా రాస్తాడు. హ్యాండ్ రైటింగ్ చక్కగా రాస్తాడు, అద్భుతమైన లాంగ్వేజ్ వాడతాడు, ఎక్కడ పొరపాటు రాకుండా చూస్తాడు. గర్ల్ ఫ్రెండ్ ఉత్తరం రాస్తున్నాడు వీడు. ఓకే, అంత కేర్ చేసుకుంటాడు. ఒరే, దాంట్లో 1/10 ఇంట్రెస్ట్ పెడితే సర్వీస్ కొడతావురా నువ్వు. అర్థం కదా? ఆ అమ్మాయికి తెలియని విషయాలు కూడా వీడు తెలుసుకుంటాడు. వీడు ఆమెకు తెలీదు, వారిని ఇన్నున్నది నా వెనకాలని వీడికి తెలుసు. ఎందుకంటే వీడు అక్కడ అంత చూపి శ్రద్ధ పెడుతున్నాడు. అదే తపన సివిల్ సర్వీస్ మీద కూడా పెట్టు. ఒక టాపిక్ ఇదా, దీని బిగినింగ్ ఏంది, దీని ఎండ్ ఏంది. ఎప్పుడైతే నీకు ఈ స్పృహ వస్తున్నదో నీకు తెలియకుండా చొచ్చుకొని పోతున్నావు దాంట్లోకి. ఇంకెక్కడ మర్చిపోతావు నువ్వు? చేసేది ఇష్టపడి చేస్తున్నాము అంటే మర్చిపోము, కష్టపడుతూ తీస్తున్నాము అంటే మర్చిపోతావు. పైగా నెగటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. నీవే తిట్టుకుంటావు కూడా. ఎందుకు వచ్చాను ఈ సివిల్ సర్వీస్లోకి? రోజు పడుకోపోయే ముందు చూస్తాడు పుస్తకాలు ఇన్ని ఉన్నాయా, ఇన్ని చదవాలా. ఓకే, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ ఇంత రాశాడు. ఎందుకు ఇంత రాశాడు లక్ష్మీకాంత్? కరెక్ట్గా 5 చాప్టర్లు రాయకూడదు, ఇంతలా పుస్తకం రాయాలన్నా దానికి? ఓకే, మొదటి పేజీ తీస్తాడు, అది కష్టం మీద చదువుతాడు. 2వ పేజీ చదువుతాడు, 3వ పేజీ చదువుతాడు, టైం చూస్తాడు. తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకెన్ని పేజీలు ఉన్నాయో చూస్తాడు. ఈ లోపలే బుర్రలో నుంచి సెగలు వస్తుంటాయి. ఓయమ్మో, చాలా ఎక్కువ చదివేశాను, అర్థమైపోతున్నది, ఇంకా నేను తట్టుకోలేను, ఇంత చదవలేను నేను ఈ రోజుకి. అండర్స్టాండ్? మూసేసి పక్కన పెడతాం. ఇట్లా ప్రిపేర్ అవుతూ ఐఏఎస్ కావాలంటే ఎట్లా వస్తుంది తండ్రి? అండర్స్టాండ్? నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో ఒక స్టేజ్ వస్తుంది. ఎట్లా వస్తుందంటే, సూర్యుడు ఉదయించడము నీకు తెలీదు, సూర్యుడు అస్తమించడము నీకు తెలీదు, కదలకుండా అట్లాగే చదువుతూ ఉంటావు. ఆ దశ వచ్చినప్పుడు నిన్ను ఎవడు ఆపలేడు. కానీ అది ఎంత తొందరగా వస్తే అంత మంచిది. వస్తుంది నీ జీవితంలో, ప్రతి ఒక్క లైఫ్లో వస్తుంది ఈ స్టేజ్. చాలు, నిన్న మొన్నటి దాకా జులైలాగా తిరిగా, చెయ్యని ఏదో పనులని చేశా, బీడీలు తాగా, సిగరెట్లు తాగా, మందు కొట్టా, పిల్లలతో కూర్చొని. అండర్స్టాండ్? వాళ్ళందరితో తిరిగా. ఇంకా ఏంది నా బతికిది? ఎనభై జనం కాస్త చూస్తాం ఇదేందో. విత్డ్రా అయిపోయినావు నువ్వు అంటే నీ ప్రపంచంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. అక్కడ నువ్వు ఒక్కడివే ఉంటావు అంతే. అప్పుడు చదివింది మర్చిపోవడం ఎట్లా అవుతుంది బాబు? మర్చిపోలేవు. ఇదే చూస్తుంది సరస్వతి. ఐఏఎస్ ఆఫీసర్ల కూతుర్లు కొడుకులు సివిల్స్కి వస్తారు, ఢిల్లీలో ఏసీ రూముల్లో ఉంటారు, వాళ్ళకి అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్, కానీ వాళ్ళు పాస్ అవ్వట్లే. ఎందుకు అవ్వట్లే? వాళ్ళకి ఆ శ్రద్ధ లేదు. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి కష్టాలు పడినాడు ఉన్నాడు, వాడు రగిలిపోతున్నాడు, వాడికి ఖచ్చితంగా సరస్వతి కరుణిస్తుంది, వాడు కొడతాడు సర్వీస్. ఓకే, కాబట్టి ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇన్వాల్వ్మెంట్ నీలో వచ్చింది అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, దానంతా అదే వచ్చేస్తుంది ఇంట్రెస్ట్. అప్పుడు ఎందుకు మర్చిపోతాం బాబు? మర్చిపోయే క్వశ్చనే లేదు అక్కడ. ఖచ్చితంగా నువ్వు చదివింది గుర్తుంటుంది, ఎందుకంటే ఇంక వేరే వ్యాపకం లేదు. ఇప్పుడు ఆ టాపర్ ఒక అమ్మాయి ఉంది, దుబే, శక్తి దుబే అని.
ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చూడండి, బోర్డు అమ్మాయిని అడిగింది, ఇంత బాగా చెప్తున్నావు సమాధానం, ఎంత కష్టపడ్డావు నువ్వు అని. కన్నీళ్ళు గారిపోతున్నాయి. ఇది అంత కష్టపడ్డది, చాలా చక్కగా చెప్పావు సమాధానాలు కొన్ని. ఇదే మాట నేను మా స్టూడెంట్ని అడిగాను, మరి ఎట్లా రాసేవరా నువ్వు అట్లాగా, నువ్వు రాసినట్టు నేను రాయలేనే అని. ఎగతాళి చేయబాకండి సార్, నీతో పాటు సమాధానం నేను ఎట్లా రాస్తాను, నిజం చెప్తున్నాను తండ్రి, నీలాగా నేను రాయలేను అన్నాను. వాడు అంత బాగా రాశాడు సమాధానం క్వశ్చన్కి. అండర్స్టాండ్? ఇది నువ్వు అలవర్చుకోవాల్సిన సంస్కారం. అది ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే వచ్చేస్తుంది. అప్పుడు నిన్ను ఎవడు ఆపలేడు. ఫస్ట్ అటెంప్ట్ కాదు, సెకండ్ అటెంప్ట్, ఎప్పటికైనా కానీ సర్వీస్ ఖచ్చితంగా కొడతావు. ఇదన్నమాట. ఇదంతా మానసిక స్థితిది. బాగా గుర్తుపెట్టుకుని నేను వాడే పదాన్ని మైండ్ సెట్ అంటాం మేము. కల్చర్ అనే పదం వాడా, ఇప్పుడు మైండ్ సెట్ అనే పదం వాడుతున్నాం. ఆ మైండ్ సెట్ నువ్వు అలవర్చుకున్నావు అని అంటే యు ఆర్ డిఫరెంట్. ఇంకా అది సగానికి సగం అయిపోయినట్టు ప్రిపరేషన్. అక్కడ పేపర్స్ చూడకుండా నిద్రపోలేవు నువ్వు, దయచేసి అర్థం చేసుకో. కరెంట్ ఈవెంట్స్ వీళ్ళన్నీ కూడా కోచింగ్ సెంటర్లు సర్వనాశనం చేసే ముందు కోచింగ్ సెంటర్లు. ఈ మాట అన్నందుకు నాకేం ఇబ్బంది అని, నన్నకే ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా నేను ఎవరిని మెప్పు పొందాలా? నిస్సంకోచంగా చెప్తా, కోచింగ్ సెంటర్లు నాశనం చేశాయి, చేస్తున్నాయి కూడా. ప్రతి దానికి వాడికి ఎందుకు దోపుతావు అని తీసుకొచ్చి. కరెంట్ ఈవెంట్స్ స్పెషల్ బులెటిన్, వాడిని చదువుకోమను, నేనేమి ఇవ్వను, చదువుకో. వాడు క్లాసుకు రాడట, వాడికి మళ్ళీ క్యాసెట్ ఇవ్వాలట, క్లాస్లో ఏం జరిగింది. ఎందుకు ఇవ్వాలి వాడికి ఎందుకు ఇవ్వాలి? వాడికి ఇంట్రెస్ట్ లేదు క్లాస్ రావడం. నువ్వు తీసి నోట్స్ రాసుకోమని చెప్పండి వాడిని. పేపర్ చదువుకోయా, పేపర్ చదువుకో, తీ, హిందూ చదువు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువు, నువ్వు రాసుకో. రేపు కోచింగ్ సెంటర్లు వచ్చి రాస్తాయా నీ తరఫున ఎగ్జాము? ఈ ట్రాప్ ఇది, దీంట్లో పడబాక దయచేసి. వాళ్ళు ఇంప్రెస్ చేయాలా, నీ ఎఫర్ట్ తక్కువ చేయడానికి, సులభం చేయడానికి చేస్తున్నారు, కానీ నీకు అది ఉపయోగపడట్లే. నీకు అది ఓకే. ఇప్పుడు కూడా మేము పేపర్ చదువుకుంటే నిద్రపోలేను నేను, పిచ్చి పట్టిపోతున్నా పేపర్ లేకపోతే. రేపు పేపర్ రాదు, పండగ హాలిడే అన్నాను, కానీ మా మిస్సెస్ చెప్తుంది వెళ్ళిపోయి ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే నేను ఇంట్లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తా. ఎక్కడికైనా పోయిరావు, రేపు ప్రొద్దున రా అంటుంది. ఎందుకంటే ఐ విల్ బికమ్ రెస్ట్లెస్. నన్ను ఎవడే ఆపుతాడు పేపర్ చదవడానికి, లేకపోతే నాకేంటి జిల్లా ఇప్పుడు ఈ ఏజ్లో. కానీ అది పిచ్చి అలవాటు అయిపోయింది. అది అర్థమైందా? ఏమవుతుంది ఇప్పుడు? ఎట్లా కొట్టింది భారత్ సరిహద్దు దాటకుండా పాకిస్తాన్ మీదకి. దీని పరివేశనం ఏముంటుంది? చైనాకు చుక్కలు పడ్డాయి, వాడిచ్చిన డిఫెన్స్ సిస్టమ్స్ పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు ఎవరిని కొట్టావు నువ్వు? యుఎస్ని కొట్టినట్టయింది, చైనాని కొట్టి. F-16 ఎందుకు పనికిరాలే? యుఎస్ ఏమైనా F-16 దాన్ని మారుతి కారుతో కొట్టినట్టు కొట్టాడు, అది అడుకోలబడిపోయింది, బిత్తరపోయింది ప్రపంచం. ఈడేందా ఇటు కొట్టాడు ఈడని. ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ఆసక్తిగా ఇన్వాల్వ్ చేస్తూ స్టడీ చేస్తున్నావో, రేపు ఏ క్వశ్చన్ అడుగుతుంది బోర్డు నీకు తెలియదేమో. నన్ను నీకు అది లేకుండా ఆక్సిజన్ లేనట్టే నీకు అది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఎగ్జామ్ని ఎగ్జామ్ లాగా చూడబాక. అది జీవితంలో ప్రిపరేషన్, అది ఒక భాగం. అదే జీవితం అయిపోతుంది 2-3 ఏళ్ల వరకు. అప్పుడు నీకు సక్సెస్ అనేటువంటి వరిస్తుంది, ఎక్కడున్నా ఎత్తుక్కుంటూ వస్తుంది నిన్ను. అది కాదని చెప్పలేదు అది. ఓకే, ఇదే ఓరియంటేషన్. ముందు నేను మైండ్ సెట్ కరెక్ట్గా సెట్ చేశానంటే నువ్వు ట్రాక్లోకి వచ్చేస్తావు. ట్రాక్లోకి వచ్చిన వాడిని ఇంకా నా అవసరం లేదు నీకు, ఎవడవసరం లేదు నీకు. కరెక్ట్గా చెప్తే ఎవడవసరం లేదు నీకు. నీ అంతటా నువ్వే వెళ్ళిపోతుంటావు ముందుకి. అప్పుడు అనొచ్చు నువ్వు కోచింగ్ అవసరం లేదు నాకు అని. అండర్స్టాండ్? ఎందుకంటే నీ అంతటా నువ్వే తెలుసుకున్నావు. ఏం అడుగుతుంది యూపీఎస్సి, సమాధానాలు ఎట్లా రాయాల్సి ఉంటుంది, అన్నీ నువ్వే తెలుసుకున్నావు. చూసావు కొన్ని నీ ప్రత్యక్షంగా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టాడు, ఆయన IAS ఆఫీసర్. మా వాడు పాస్ అవుతున్నాడా, మా వాడు బాగా చదువుతున్నాడా అని చెప్పాను. ఊరికే వాడిని కెలకబాక. వాడు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు వాడు, వాడిని వదిలేయి.
మార్కులు రావట్లే, మార్కులు రావు, వదిలేయి. వాడు తెలుసుకుంటున్నాడు. వాడు అన్నాడు, అంకుల్ మీరు ఒక మాట చెప్పండి నాన్నకి, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, నేను స్టడీ చేస్తున్నాను. కరెక్ట్ మాట అన్నాడు వాడు. వాడు ఎందుకు ఊరికే కెలకడం పోయి చదువుతున్నావా, వాడికి తెలుసు, వాడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. నువ్వు కూడా ఆ ప్రయత్నం చెయ్యి, అర్థం చేసుకో. అప్పుడు సిస్టంలోకి నీ అంతటి నువ్వే వెళ్ళిపోతావు. అప్పుడు నిన్ను ఎవడు ఆపలేడు. ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. ఇవి నేను మీకు అందరితో కూడా పంచుకోవాలనుకున్నాను ఈ విషయాలు. ఇదే ముందు బేసిక్ అనమాట. ఏంటంటే మైండ్ సెట్ మారాలా, కల్చర్ డెవలప్ చేసుకోవాలా, తెలీదు తెలుసుకుంటున్నా అనే మాటతో క్లాసుకు రావాలా. సివిల్ సర్వీస్ కోచింగ్కు ముందు నాకు అసలు ఏమీ తెలియదు. అట్లాంటిది కోచింగ్ అయిపోతున్న కొద్దీ చాలా సంతోషంగా ఉంది. నాకు సర్వీస్ వచ్చినా రాకపోయినా పర్వాలే, కానీ తెలుసుకున్నా. భారత రాజ్యాంగం అంటే ఏందో తెలుసుకున్నా, ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లు ఏందో తెలుసుకున్నా, భారతీయ సంస్కృతి చరిత్ర వారసత్వం అంటే ఏందో తెలుసుకున్నా. నేను ఇప్పుడు డిఫరెంట్. అడగండి, ఏం ప్రశ్న వేసినా సమాధానం చెప్తా. ఒక రకంగా నీకు జ్ఞానోదయం అయినట్టు అనమాట. కోచింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది అంటే. ఓకే సార్, మరి సర్వీస్ రావాలి కదా. అందరికీ రాదు కదా. ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10%లో నేను ఉండడానికి నీ ప్రయత్నం చేస్తా. ఐఎమ్ ద మోస్ట్ క్వాలిఫైడ్. ఈసారి రిక్రూట్మెంట్ చాలా ఎక్కువ ఉందడా. బంపర్ గ్రాబట్ 1200 పోస్టులు ఉన్నాయడా. మొన్నేమో 700 ఇచ్చాడు. ఇవన్నీ నాన్ సెన్స్ మాట్లాడాక. వాడు 700 ఇచ్చినా 500 ఇచ్చినా నువ్వు ఉండాలి దాంట్లో. 1200 ఇచ్చారా పర్వాలేదు, అందరూ ఐఏఎస్లో కాలేరు కదా. కాంపిటీషన్ అంటేనే ఎలిమినేషన్. వాట్ ఈజ్ కాంపిటీషన్? కాంపిటీషన్ మీన్స్ ఎలిమినేషన్. వాళ్ళకి కష్టమే, ఎట్లా ఎలిమినేట్ చేయాలని చూస్తున్నాడు వాడు. నువ్వు ఎట్లా ఎలిమినేట్ కాకూడదో అనేటంటే మేము చూస్తున్నాము. కాబట్టి నీవు అర్థం చేసుకోవాలి, ఇది నేను ఎలిమినేట్ కాను. 10 మందేనా, ఆ 10 మందిలో నేను ఒక్కడినే. ఆ స్థితికి రావాలి నువ్వు. ఇది కష్టం కాదని చెప్తున్నాను. నేను ఇంకోటి అనుకరించబాక, నిన్ను నువ్వు అర్థం చేసుకొని ముందుకెళ్ళిపో. రైట్, ఇది మోటివేషన్ క్లాస్. ఇంతకు మించి నాకేం చెప్పాలని కూడా లేదు మోటివేషన్ సంబంధించి. ఇక హిస్టరీ పార్ట్కి వస్తే నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు జనరల్ స్టడీస్. మిగిలిన సబ్జెక్ట్స్ నేను కామెంట్ చేయను. నేను ఇప్పుడు ఏం చెప్పానో అదే అన్వయించుకోండి మిగిలిన సబ్జెక్ట్స్ కూడా. ఓకే, మన ఎవరో అడిగారు, అడిగితే నేనే మాట చెప్పాను. మీరు అదృష్టవంతులు, హాయిగా క్లాస్లో కూర్చొని వింటారు. మా పరిస్థితి ఏంటంటే పొద్దున్నే సాయంకాలం దాకా క్లాసులు చెప్పి 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 విసుగు పుట్టిపోతుంది. నాకు ఎవరైనా చక్కగా క్లాస్ చెప్తుంటే వినాలని ఉంది. నా ఫస్ట్ లవ్ హిస్టరీ కూడా కాదు, ఫిజిక్స్ నా ఫస్ట్ లవ్. ఆ సబ్జెక్ట్ అంటే చాలా ప్రాణంగా ఉండేది నాకు. మాకు చెప్పిన టీచర్ అట్లా చెప్పాడు. దురదృష్టవశాత్తు ఆయన చెప్పిన క్లాసెస్ ఇంకా నా ఊరిలో అట్లాగే మిగులుతున్నాయి నా చెవుల్లో. కానీ ఆయన వెళ్ళిపోయినాడు, 4 నెలలు కూడా ఉండలేదు పాపం. ఇంకో కొత్త టీచర్ వచ్చాడు, ఆయన తన్నడమే పనిగా పెట్టుకున్నాడు మమ్మల్ని. ఊరికే తనేవాడు, అసలు సబ్జెక్ట్ చెప్పేవాడు లేదు, పాడలేదు. ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయిన కారణం ఆయనే. అర్థమైంది? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది మనంతటిగా మనం కల్టివేట్ చేసుకున్నప్పుడు, టీచర్ చెప్తున్నప్పుడు విని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది దట్ ఈస్ ద కీ నోట్. దాన్ని ఎంత క్విక్గా నువ్వు ఫాలో అయితే అంత మంచిది. అసహనం పనికిరాదు. చాలామంది గమనిస్తుంటారు బాడీ లాంగ్వేజ్ కూడా. వాడు కూర్చోలేడు, ఈ ఏసీ బాగాలేదని ఇటు చూస్తాడు, అటు చూస్తాడు, వాచ్ చూసుకుంటాడు. ఏంది ఇంకా ఆయన బ్రేక్ ఇవ్వలేదు. బ్రేక్ ఇవ్వడం ముఖ్యం అన్నమాట. బ్రేక్ తీసుకుంటావా మెయిన్స్లో కూడా? ఎగ్జామ్ హాల్లో బ్రేక్ తీసుకో. 28 క్వశ్చన్లు రాయాలి 3 గంటల్లో. రాయ్, బ్రేక్ మధ్యలో తీసుకో. పోయి టీ తాగే సిగరెట్ కాల్చేసిరా. వంచిన తల ఎత్తకుండా 3 గంటలు రాయడము. చేతులు పట్టేసుకుంటాయి, ఇట్లాగా మెడ పట్టేస్తుంది, ఇట్లాగా అంత స్పీడ్గా కదులుతుంది నీ పెన్ను. ఓకే, మరి ఈ స్థితిలో ఉండాలంటే ఎంత ట్రైనింగ్ ఉండాలి నీకు? అర్థమైందా? 28 క్వశ్చన్లు రాయాలి. అందులో ఆ క్వశ్చన్లా అడ్డంగా నరుకుతున్నాడు. నేను ఇది చదివేశా, ఇది దున్నేశా, చించేస్తా పోయి. ఏం చించుతావు? క్వశ్చన్ పేపర్ చించాలా?
అర్థం కదా. చాలా చిత్రంగా కూడా జరుగుతాయి, చాలా తమాషగా కూడా ఉంటాయి మాటలు, వీళ్ళ పిల్లలు మాటలు కూడా. వీళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు వీళ్ళంతా, వచ్చేసేసి అక్కడ స్నానాలు పానాలు చేస్తుంటారు మా హాస్టల్లోనే. నేను అక్కడే ఏబిస్టడీ సైకిల్లో పనిచేసేటప్పుడు అందరికీ అది కామన్ బాత్రూమ్స్, వాష్రూమ్స్ అన్నమాట. నేను అక్కడ ఉన్నాను, వాళ్ళకి తెలియదు. డోర్ వేసుకుంటాం కదా, వాడెవడో ఇద్దరు అక్కడ ఉంటారు. ఒకడు అడుగుతాడు, ఎరా అల్లుడు ఎట్రాసావు మేడం, మధ్య అత్త సాన్ని ఇచ్చాము, దున్నేశాను మామ. దున్నుడే దున్నుడు. ఎంత వస్తాయి? 100 గన్ షాట్. 100 గన్ షాట్. నువ్వు మామ నేను చించేశాను అల్లుడు. నీలాగా 100 కాకపోతే 90 వస్తాయి నాకు. తర్వాత కీ పెట్టిన తర్వాత ఈ మామ అల్లుడి ఇద్దరు కనబడరు. దున్నేసిన మామ కనబడ్డు, చించేసిన అల్లుడు కనబడ్డు. అర్థం కదా. ఇదంతా ఏంటంటే ఇది ఒక రకమైన అమాయకత్వం అన్నమాట. ఇది నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా? హాయ్, ఫస్ట్ సివిల్ సర్వెంట్ క్వాలిఫికేషన్ ఏంటంటే వినడానికి సిద్ధంగా ఉన్నవాడు సివిల్ సర్వెంట్. రేపు నువ్వు చేల్లో కూర్చుంటే వాడు వస్తాడు, సమస్య చెప్తున్నాడు, వినే ఓపిక లేదు నీకంటే చాలా కష్టం. అది ఓపికగా వినాల్సి వస్తుంది కదా, వినికిడి ముఖ్యం అన్నమాట. సో ఇంద్రియాలను యాక్టివేట్ చేయి. ఎవడు అడిగాడు సార్ ఇంద్ర అంటే ఎవడు? ఇంద్ర అంటే ఎవడంటే ఇంద్రియాలు జయించినవాడు ఇంద్రుడు. వాడికి అపజయం అంటూ ఉండదు. ఓకే, ఇంద్రియాలు తెలుసు నీకు. ఓకే, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా మన ఇంద్రియాలు. స్పర్శ ఉన్నది వీటిని బంధిస్తే గొప్ప ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకే మనసు ప్రశాంతంగా పెట్టుకొని చదువుకుంటుంటే నీకు చాలా క్విక్గా అర్థమైపోతుంది. అరే చాలా టైం ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. బాగా ఇన్వాల్వ్ అయిన వాడికి టైం ఏమున్నది అక్కడ. ఓకే, మరి హిస్టరీకి సంబంధించి యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది? అందుకే చెప్పాను కూడా, నేను మన ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా చెప్పాను, మిగిలినవి నేను చెప్పాను. నేను పాలిటీ, ఎకానమీ వీటి గురించి చెప్పడానికి ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. హిస్టరీకి సంబంధించి నువ్వు నేను అనుకుంటున్న హిస్టరీ కాదు యూపీఎస్సీ ఆశించే హిస్టరీ. యూపీఎస్సీస్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్. చాలామంది ఇప్పటికి ఇదే ఆలోచనలో ఉన్నారు. బిట్లు చెప్పవా, కరెక్ట్గా 4 బిట్లు చెప్పు, ఆ 4 దిగిపోవాలా. బిట్లు చెప్పుకోవడం అనే దానికోసం నువ్వు సివిల్ సర్వీస్కి రాబాక. నీకు అది గ్రూప్ 4 కావాలా, గ్రూప్ 3కి వెళ్తావా, అప్పుడు చూసుకో, బిట్లు అక్కడ ఉంటాయి. సివిల్ సర్వీస్ కాన్సెప్ట్ మీద అడుగుతాడు. చాలామంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని అంటారు. అది అంత సమస్య కూడా కాదయ్యా, బాగా అర్థం చేసుకోండి. సమాధానం ABCDలోనే ఉంది, ఆ 4 ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఓకే, అంటే ఆ 4 ఏది కరెక్ట్ అయి ఉంటుందో నువ్వు జడ్జి చేసి పికప్ చేసి పెట్టాలా. ఓన్లీ 2 సెంటెన్సెస్ కరెక్టా, 1 సెంటెన్స్ కరెక్టా, 3 కరెక్టా, 4 కరెక్టా, ఇటు అడుగుతున్నాడు. అంటే కాన్సెప్ట్ మీద పట్టున్నోడు తప్పించి చేయలేడు. అది బిట్లు రాలేదే రావు. గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తుపెట్టుకొని నేను ఎవరు అడగమని నన్ను గుర్తుపెట్టుకోమని. ఎందుకు రోజు ఏడుస్తున్నావు పొద్దునే గుర్తుండట్లేదని? యూపీఎస్సీ అడిగిందా గుర్తుపెట్టుకో అని? వాళ్ళు అడగట్లేదు నిన్ను, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నావా అని అడుగుతున్నాడు వాడు. ఓకే, చాలామందికి సంతోషకరమైన వార్త ఏం చెప్పాలి నేను అంటే, సంతోషించండి. ఏందది? వాడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వట్లేదు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారంటే 90% చచ్చిపోతారు. రాయనంటే ఏం గుర్తుంది రాయడానికి? వీడికి కనీసం చదివింది గుర్తుకు వస్తుంది. అది చూస్తే అర్థమైందా? దాన్ని గుర్తుపట్టగలుగుతాడు. ఎస్, ఇది ఏదో కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్ కాదు, జడ్జి చేయగలుగుతున్నాడు. నీకు యూపీఎస్సీ అవకాశం ఇస్తుంది కదా, ఎందుకు బాధపడుతున్నావు? ఎవడు గుర్తుపెట్టుకోమన్నాను నిన్ను? సార్ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, ఎవరిని దన్నాడో, ఎవరి చేత దండించుకున్నాడో, ఇదంతా కూడా చదువుకోవాలనా? నేను ఎవడు అడగట్లేదు నిన్ను. అడిగాడు ఆ క్వశ్చన్ ఏమన్నా? గుర్తుపెట్టుకో, రాజవంశాలు డైనాసిటీస్ మీద క్వశ్చన్స్ ఇవ్వడో, యుద్ధాల మీద క్వశ్చన్లు ఇవ్వడో, ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది సంవత్సరాల మీద అడగడు. ఇదేం సార్ అంతా చదివాను, అశోకుడి మీద ఒక్క క్వశ్చన్ కూడా రాదు.
సముద్రగుప్తుడు చెడగొచ్చి కొట్టాడు కదా, అందరినీ చాలా దారుణంగా కొట్టాడు కదా, కానీ ఒక్కడి మీద క్వశ్చన్ రాదు. మా రుద్రమదేవి రాలేదే, మేము తెలంగాణ వాళ్ళం కదా, మా తెలంగాణకు అన్యాయం జరిగిందా, రాదు. కన్నడ వాడు వస్తాడు, కృష్ణదేవరాయల మీద ఒక్క క్వశ్చన్ రాదు. ఎవడికి ఇవ్వడోడు క్వశ్చను. యూపీఎస్సీ ఎట్లా క్వశ్చన్స్ ఇస్తున్నది అంటే సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైన మార్పులు ఎట్లా వచ్చాయి, సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి, చివరికి అవి ఎట్లా మిగిలిపోయినాయి సమాజంలో, ఇది ముఖ్యం నీకు. అందుకే యూపీఎస్సీ ఏమడిగింది, మృత్యఘటికం ఒక డ్రామా శూద్రకుడు రాస్తున్నాడు, దాని మీద 2 సార్లు అడిగింది. ఎందుకు ఆ డ్రామాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది యూపీఎస్సీ? వసంతసేన అనేటువంటి ఒక ప్రాస్టిట్యూట్ వేశ్య ఒక బ్రాహ్మడి ప్రేమలో పడ్డది, చారుదత్తుడు వాడి పేరు, గుప్తుల కాలంలో. ఆమె వాడితోనే ఉండాలనుకున్నది, ప్రాస్టిట్యూట్ ఆమె. కానీ గుప్తుల సమాజం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది, ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ప్రాస్టిట్యూషన్లోనే దింపింది, చారుదత్తుడిని శిక్షించింది. బ్రాహ్మడివి నువ్వు వేశ్యతో ఎట్లుంటావని అన్నది. వేశ్య కులధర్మం నిజాయితీగా నీతిగా బతకడానికిలా, ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళాలి ఆమె. ఇంత దారుణమైన సమాజం అది. దీన్ని గోల్డెన్ ఏజ్ అని చెప్పి మన వాళ్ళు రాస్తారు చరిత్రకారులు. అర్థమైందా? ఈ నాటకం ముఖ్యం యూపీఎస్సీకి. ఆ నాటకం సమాజాన్ని నీకు కళ్ళగట్టినట్టు చూపిస్తోంది, అది ముఖ్యం యూపీఎస్సీకి. అంటే యూపీఎస్సీ ఏం క్వశ్చన్లు ఇవ్వబోతోంది అంటే నీ సంస్కృతి, నీ వారసత్వం, దీని మీదనే క్వశ్చన్స్ ఇస్తుంది. ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా. దయచేసి గుర్తుపెట్టుకో. రాజుల గురించి చదవాలా, యుద్ధాల గురించి చదవాలా, ఎవడెవడు దన్నాడు, ఎవడెవడు ధరించుకున్నాడు, ఇట్లాంటి అన్నీ కాదు చరిత్ర అంటే. అర్థమైందా? సామాజిక సాంస్కృతిక మార్పు ముఖ్యము. నీకు ఇప్పుడు 10 నిమిషాల లోపల, ఒక 5 నిమిషాల లోపల ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాను. నేను క్లాసులు చెప్పినా చెప్పకపోయినా నువ్వు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయి, నీకు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది, దాని నుంచి పోదు పక్కకి. అర్థమైందా? యూపీఎస్సీ నాడి పట్టుకోవడం అంటాం మనం. వాడు ఏం ఆశిస్తున్నాడని అనుభవంతో వస్తున్నది. ఓకే, అందుకని నా అనుభవంతో చెప్తాను నీకు, ఇక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్ అని అనేటటువంటిది. మధ్యయుగాలు వాడు ఎన్ని తీస్తున్నాడు? ఏన్షియంట్ ఇండియా నుంచి, మిడివల్ ఇండియా నుంచి మ్యాక్సిమం 4 ఇస్తాడు. నీకు 100 క్వశ్చన్లకు గాను జనరల్ స్టడీస్ పేపర్ 1లో మ్యాక్సిమం 21 ఇస్తాడు హిస్టరీ, మ్యాక్సిమం. అది మినిమం 12 అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ మినిమం 12 అయితే 6 దాకా మోడర్న్ ఇండియానే ఇస్తున్నాడు. మ్యాక్సిమం 21 అయితే మినిమం 15 to 14 దాకా మోడర్న్ ఇండియా నుంచే ఇస్తున్నాడు. అంటే మోడర్న్ ఇండియా ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ. ఏన్షియంట్ మిడివల్ మధ్య వాడు కల్చర్కి సంబంధించినవి ఇస్తున్నాడు. 2-3 ఇస్తాడు ఏన్షియంట్, ఇంకొక 2-3 మిడివల్ నుంచి ఇస్తాడు, అంతే. ఆ ఇవ్వడం కూడా ఎక్కువగా కల్చర్ మీదనే ఇస్తున్నాడు. ఇండో-ఇస్లామిక్ కల్చర్ అంటాం మిడివల్ టైంలో. ఇస్లాం రావడము, హిందూ మతము, ఈ రెండింటి మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఏర్పడ్డది. ఘర్షణే కాదు, 2 కలిసి పనిచేసాయి కూడా. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కడు ఈరోజు ఇస్లాం అంటేనే ఘర్షణ అంటున్నారు. ముస్లిమాన్స్ చాలా బాధపడుతున్నారు. దయచేసి గుర్తు, ఇవాళ పొద్దుగుడు చెప్పాను క్లాస్లో నేను, ఇస్లాం హింసను ఒప్పుకోదు. ఇస్లాం నిజం, అసలు సిసలైనటువంటి ఇస్లాం యొక్క తత్వం మానవుడికి చాలా దగ్గరగా వస్తుంది. ఇస్లాం గొప్ప మతం అది. మెర్సీ, దయా, పైటీ, జనరాసిటీ, ఇవి ఇస్లాం యొక్క అసలు లక్షణాలు. సింప్లిసిటీ. ఓకే, ఈరోజు నిజమైన ముస్లిం ఎందుకు బాధపడుతున్నాడంటే ఇట్లా మారిపోయింది నా మతం అనని. ఆడవాళ్ళని చంపు, ఆడపిల్లని చంపు, మగపిల్లని చంపు చెప్పింది ఇస్లాం ఇట్లాగా? ఎప్పుడు చెప్పదట ఇస్లాం అట్లా. అర్థం కదా? ఇస్లాంకి హిందూ మతానికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది మిడివల్ టైంలో. ఆ అండర్స్టాండింగే ఇండో-ఇస్లామిక్ కల్చర్ అంట. దాని నుంచే వస్తున్నాయి క్వశ్చన్స్. ఆర్కిటెక్చర్, మ్యూజిక్, లిటరేచర్, పెయింటింగ్. ఇండియన్ కల్చర్ అంటే ఇండియన్ కల్చర్ ఈజ్ ఎ మిక్స్డ్ కల్చర్. ఓకే, దీని నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్. ఏన్షియంట్ మిడివల్. మోడర్న్ మీకు తెలుసు, వరుసగా చాప్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే,
ఇప్పుడు ఆ చాప్టర్స్ చెప్తాను, రాసుకో. ఓకే, నేను మీకు చెప్పలేదు ఏన్షియంట్ మీడియాలో ఎక్కడ క్లాసులు చెప్పలేదు నేను ఇక్కడ. మోడర్న్ ఇండియాలో కూడా ఓన్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఐ అడ్రస్. ఓకే, అవే చెప్తున్నాను మీకు. ఏమేమి ఇంపార్టెంట్ ఏరియాస్ వస్తాయి హిస్టరీ పరంగా, చాప్టర్స్ ఏంది. ఓకే, ఆ లిస్ట్ ఇస్తాను, రాసుకోండి. ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ ఇండియన్ హిస్టరీ జనరల్ స్టడీస్. Ancient India. ఏన్షియంట్ ఇండియాలో కల్చరల్ హిస్టరీ అంటే కల్చరల్ హిస్టరీ ఏమిటి మరి? కల్చరల్ హిస్టరీ అంటే అండర్లైన్ కల్చరల్ హిస్టరీ. దాంట్లో టాపిక్స్ ఏంటి? నెంబర్ 1, ప్రీ హిస్టారిక్ కల్చర్స్, చరిత్ర పూర్వయుగ సంస్కృతులు అంటాం. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఏమేమి వస్తాయి చరిత్ర పూర్వయుగ సంస్కృతులు అంటే? రైట్, పాలియోలిథిక్, మెసోలిథిక్, చాల్కోలిథిక్. దాన్నే లిథిగేజ్ కల్చర్స్ అంటాం. రాతియుగ సంస్కృతులు అంటాం. పాత రాతియుగం మానవుడు పుట్టుక నుంచి స్టార్ట్ అయింది. రెండోది మెటల్ ఏజెస్ అంటాం. లోహయుగాలు అంటాం. మెటల్ ఏజెస్లోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తుంది, బ్రాంజ్ ఏజ్. మెటల్ ఏజెస్లోనే వేదిక్ సివిలైజేషన్ వస్తుంది. వేదిక్ ఆరియన్స్ కల్చర్ అంటాం, వేదిక్ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రాంజ్ ఏజ్. వేదిక్ సివిలైజేషన్ వచ్చే టైంకి ఐరన్ ఏజ్ వచ్చేసింది, లెటర్ వేదిక్. ఈ రెండు మెటల్ ఏజెస్లో భాగం అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సామాన్యంగా ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్ జనరల్ స్టడీస్లో కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటాం? రాక్ బెడ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటాం. అది తెలుసుకోకుండా నువ్వు ఇండియన్ హిస్టరీ చదవలేవు కూడా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక వేదిక్ సివిలైజేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది? వేదిక్ లిటరేచర్. వేదిక్ సొసైటీ, ఎకానమీ, రిలీజియన్ ఇవంతా ఇంపార్టెంట్ ఏం కాదు, వాడేమి ఇవ్వట్లేదు దాని మీద క్వశ్చన్స్. కానీ వేదిక్ లిటరేచర్ నుంచి ఇస్తాడు. వేద సాహిత్యం అంటాం. వేదిక్ లిటరేచర్ అంటే ఏమేమి వస్తాయి? 4 వేదాలు వస్తాయి. 4 వేదాలు, 108 బ్రాహ్మణములు, అరణ్యకములు, 108 ఉపనిషత్తులు, 6 వేదాంగములు, 4 ఉపవేదములు. ఇవన్నీ చదవాలా సార్? అవన్నీ చదవబాక పిచ్చి పట్టిపోతుంది. అది కాదు, వాటి యొక్క సారం ఏందో తెలుసుకోమంటున్నాడు అంతే. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, జస్ట్ కొన్నే ఉంటాయి, 4-5 ఉన్నాయి. ఎసెన్స్ ఏంది అని అంటే దాని మీద క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సో వేదిక్ లిటరేచర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద వేదిక్ సివిలైజేషన్. అంతేగాని వేదాలని చదవాలా ఇట్లా అనుకోబాక. దాని మూలం ఏంది, దాని సారం ఏంది అంతే, ఇంపార్టెన్స్ ఏంది అంతే, కరెక్ట్ మాట. నెక్స్ట్ 3rd చాప్టర్ బుద్ధిజం. ఇది లేకుండా ఏన్షియంట్ ఇండియా పేపర్ ఉండదు. నేను ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పదగింది, ఇండస్ వ్యాలీ కంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిజం, జైనిజం అండ్ బ్రాహ్మణిజం. రిఫార్మిస్ట్ మూమెంట్స్ అంటాం, సంస్కరణవాద ఉద్యమాలు ఇవన్నీ కూడా. బుద్ధిజం, జైనిజం అండ్ బ్రాహ్మణిజం, దాన్నే వేదిక్ రిలీజియన్ అంటారు. ఓకే, ఇది లేకుండా పేపర్ ఉండదు, ఎట్టి బస్లో ఉండదు, 100%. ఓకే, ఎక్కడో చోట నీకు బుద్ధిజం మీద ఒక క్వశ్చన్ ఇచ్చి తీరుతాడు, లేదా జైనిజం మీద అన్న ఇస్తాడు, లేదా బ్రాహ్మణిజం అంటే శైవం, వైష్ణవం, శాక్తేయం.
శక్తిని ఆరాధించడం, ఈ మూడు కలిపితేనే బ్రహ్మనిజం. వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చూడు చదవండి. ముఖ్యంగా బుద్ధిస్ట్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. నీకు సివిల్స్ మెయిన్స్లో 2 సార్లు ఇచ్చాడు బుద్ధిస్ట్ ఆర్ట్ మీద. గాంధార, మథుర, అమరావతి స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ బుద్ధిజం. దాంట్లో కూడా ఏమిటి ఇంపార్టెంట్? బుద్ధిస్ట్ ఆర్ట్, బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఈస్ ద కేస్ జైన్ ఫిలాసఫీ, జైన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, okay, and Jain literature. Okay, this is the, I should say, this is the most important chapter. ఏన్షియంట్ ఇండియాలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఇదే. దీని తర్వాత ఏమైంది? రాజవంశాలు వచ్చాయి. హరియాంక, శిశునాగ్, నందమౌర్యులు, 16 మహాజనపదాలు అంటాం. అవన్నీ ఏమి ఇంపార్టెంట్ కాదు. సామ్రాట్ అశోక్ ఆయన శాసనాలు దాని మీద ఇస్తున్నాడు. క్వశ్చన్స్ కొన్ని చూసుకోండి. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అంట. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ మౌర్యన్ ఆర్ట్ ఫామ్స్, కళాస్వరూపాలు అంట. ఏంది మౌర్యన్ ఆర్ట్ ఫామ్స్ అంటే? సామ్రాట్ అశోక్ స్తంభాలు నాటిస్తూ ఉంటాడు. ఇవి అత్యంత అందమైనవి అంట. సార్ స్తంభం ఏంది, అందమేంది అని అనుభవం. నువ్వు ప్రతి దాంట్లో అందం చూడగలిగేటువంటి నీకు ఆ స్పృహ ఉండాలి. ఫిరోజ్ షా తుగులక్ ఎక్కడికి పోతే ఏది కనిపిస్తే ధ్వంసం చేస్తాడని. హిందూ అంటే ధ్వంసం చేస్తాడు. అట్లాంటి ఫిరోజ్ షా ఈ అశోకుడి స్తంభాలు చూసి తెగ ముచ్చటపడిపోయినాడు. చేతులు రాలేదురా వీటిని నాశనం చేయడానికి అంటాడు. మరి ఏమో అంత అందంగా ఉన్నాయి అవి. లస్ట్రస్ పాలిష్. పాలిష్ అంటే ఈ నిగారింపు అంటాం. దాంట్లో అంత చక్కటి నగిషి కనిపిస్తుంది నీకు. నీ ముఖమే కనిపిస్తుంది ఆయన స్తంభంలో. అరే ఎట్లా వచ్చింది, ఇంత బాగా తీసుకొచ్చాడు ఈ నగిషిని దాంట్లో. రెండోది కాన్సెప్టే అద్భుతంగా ఉంటుంది. 4 స్తంభాలు కనిపిస్తున్నాయి పైన, మధ్యలో ధర్మచక్రం ఉంది కింది భాగంలో, దాని చుట్టూ జంతువులు ఉన్నాయి. ఎంతో అందమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అశోకుడు. అందుకు అవి స్తంభాలు అంత అందమైనవి అంటాం. ఓకే, మౌర్యన్ ఆర్ట్ ఫామ్స్. ఆర్ట్ ఫామ్స్లో ఏమొస్తాయి? నెంబర్ 1 అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, నెంబర్ 2 అశోకన్ పిల్లర్స్, స్తంభాలు. నెక్స్ట్ నెంబర్ 3 మౌర్యన్ స్కల్ప్చర్. స్కల్ప్చర్ అంటే శిల్పం. అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి ఆ టైంలో. నెక్స్ట్ కేవ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంట. గుహాలయాలు అవి స్టార్ట్ అయిందే మౌర్యాస్తో స్టార్ట్ అవుతాయి. కేవ్ టెంపుల్స్, కొండ మధ్య భాగాన్ని తొలచి గుహగా చేయడం, లేదా కొండ మధ్య లోపలి భాగం కింది భాగాన్ని తొలిచి గుహగా చేయడం, కేవ్ టెంపుల్గా మార్చడం. ఎంత శ్రమతో కూడుకుందో చూడండి. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉన్నాయా కేవ్ టెంపుల్స్? ఒక ఇండియాలోనే ఉంటాయి. అందుకే విశ్వగురు ఎవడంటే ఇండియానే. ఇది తెలియకుండా చాలామంది ఇండియా మీద రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఫిలాసఫీ ఏ ఫీల్డ్లో అన్నా నన్ను అడుగు, నేను చెప్తాను. సైన్సెసా, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, మెటలర్జీ, ఇండియా సాధించిన ప్రగతి ఏ దేశం సాధించింది చెప్పు నువ్వు, నాకు ఒప్పుకుంటా. రైట్, కేవ్ టెంపుల్స్ ఇవి స్టార్ట్ అయింది మౌర్యన్ టైంలో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మౌర్యన్ పాట్ మేకింగ్, పాటరీ అంట. ఓకే, ఇవన్నీ ఆర్ట్ ఫామ్స్లో భాగం అన్నమాట. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ నెంబర్ 1, అశోకన్ పిల్లర్స్ నెంబర్ 2, కేవ్ టెంపుల్స్. నెక్స్ట్ సారీ అశోకన్
Sculpture, not Ashokan, Mauryan sculpture. Mauryan sculpture. Next, Mauryan pot making. Okay, beautiful pottery. దాన్నే మీరు ఆర్కియాలజీలో NBPW అంటాం. దానికి ఒక నేమ్ ఉంది ప్రత్యేకంగా. నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటాం. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంది అంటే తమిళ సాహిత్యం అంట. క్లాసికల్ తమిళ్. ఓకే, తమిళుల ప్రకారం సంస్కృతానికంటే కూడా తమిళం ప్రాచీనమైంది అంటారు వాళ్ళు. ఓకే, సంస్కృత్ కంటే కూడా తమిళ్ ఓల్డ్ అని అంటారు. ఓకే, దానికి సంబంధించి తమిళ సాహిత్యం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సంగమ యుగము అంటాం. సంగం ఏజ్ తమిళ్ లిటరేచర్, ఇది ఇంపార్టెంట్. సంగం ఏజ్ తమిళ్ లిటరేచర్, దీని మీద నీకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రిలిమ్స్లో వస్తున్నాయి, మెయిన్స్లో వస్తున్నాయి. అన్నీ చదివి గుర్తుపెట్టుకోవాలంటే అయ్యే పని కాదు. తమిళ్ లిటరేచర్ వెరీ డిఫికల్ట్. క్లాసికల్ తమిళ్ అది మామూలుగా అరవడికే నోరు తిరగదు, ఇంక మనకేం తిరుగుతుంది అది. ఓకే, వాళ్ళకే అర్థం కాదు అది. ఓకే, కానీ కొన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉంటాయి, 10 టెక్స్ట్ ఉంటాయి ఇంపార్టెంట్. వాటి మీద నీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రామాయణ, మహాభారత, భాగవతాలు వీటిని ఇతిహాసంలో అంట. ఇతిహాసము నా కంటి ముందు జరిగింది అని అర్థం. వ్యాసుడు తన కళ్ళ ముందు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఆయన మనవాళ్ళు ఎట్లా కొట్టుకొని చచ్చిపోయినారో చెప్తున్నాడు. అదే మహాభారతం. అర్థమైందా? నేను చూశాను రా, నా మనవాళ్ళు ఎట్లా తనుకొని చచ్చారో చెప్తున్నాను, మీరు ఆ పరిపాట్లు చేయబాకండి. వాల్మీకి అంటున్నాడు రామాయణం ఎట్లా జరిగిందో చెప్తున్నాడు వాల్మీకి. సో ఇతిహాసం అంటే అర్థమైంది, నా కంటి ముందు జరిగింది, నేను చూసింది చెప్తున్నాను. ఈ మాటలు ఎందుకు పడుతున్నాయి ఇప్పుడు నేను అంటే తమిళులు కూడా వాళ్ళకి ఇతిహాసములు ఉన్నాయి. ఏమిటా ఇతిహాసాలు? శిలపాదిగారం, మణిమేఖలై అండ్ శైవగ చింతామణి. అద్భుతంగా రాస్తారు తమిళ కవులు. కాళిదాసుకు సమానంగా రాస్తారు వీళ్ళు. కాబట్టి ఆ సాహిత్యం గొప్ప సాహిత్యం అది. దాని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి నీకు. ప్యాటర్న్ మారినప్పుడు దిమ్మ తిరిగే క్వశ్చన్ ఇచ్చింది UPSC. ఆ సాహిత్యం ఆధారంగా దక్షిణ భారతదేశ చరిత్రను చిత్రించవు అన్నది. క్వశ్చన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సంగం లిటరేచర్ కన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ ద డీప్ సౌత్ అన్నది. కన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ డీప్ సౌత్ ఇట్లా అడుగుతారు. అడిగినప్పుడు నడుములు ఇరిగిపోతున్నాయి, ఎవడు రాసే స్థితిలో లేరు. చోళ దేవాలయాలు చూసావా? ఆ దేవాలయాన్ని చూస్తూ చోళుల కాలం నాటి సమాజం ఏందో రాయి, ఆర్థిక వ్యవస్థ ఏందో రాయి. పిచ్చిపడిపోయింది. నేను చోళ దేవాలయానికి ఎప్పుడు వెళ్ళలేదు UPSC, అట్లాంటి అడగవాక ఎట్ట చేసేది, ఇటు అడగచ్చా నువ్వు, రాస్తావా చెప్పు. దేవాలయాన్ని చూస్తూ రాయివా, సొసైటీ ఎట్లున్నదో ఊహించుంటున్నది. అది రాసినోడు ఒక్కడే మొగోడు, వాడు IAS. ఆయన పేరు చెప్తారు, రవిచంద్ర అని, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ CMకి. ఆయన ఒక్కడే రాసింది ఆ క్వశ్చన్, ఇంకెవడు రాయలే. అందుకు నువ్వు బుర్ర పెడితే నీకు అర్థమవుతుంది వాడి స్పిరిట్ ఏంది అనేది. ఇన్వాల్వ్మెంట్ ఉంటే నీకు అర్థమవుతుంది ఎదుటోడు ఎందుకు అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ ఇట్లాగా అని. నువ్వు ఇన్వాల్వ్గా లేకపోయినావు అనుకో, అప్పుడు నీకు అర్థం కాదు ప్రశ్న. ఓకే, వాట్ ఈస్ ఎ సెన్సిటివ్ ఆన్సర్ అని అడిగాడు ఒక అమ్మాయిని. సౌమ్య, ఆ అమ్మాయి మలయాళీ, కానీ తను తీసుకుంది హిందీ లిటరేచర్ తీసుకుంది, ఆప్షనల్. మలయాళీ. ఏం సౌమ్య నువ్వు హిందీ తీసుకున్నావు ఏంది అని అడిగితే, సార్ హిందీ చాలా బాగుంటుంది సార్, ఎందుకో నచ్చింది నాకు సబ్జెక్ట్ అని. అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన అమ్మాయికి హిందీ లిటరేచర్లో. ఇంట్రెస్ట్ అనేది ఉందంటే సబ్జెక్టు మీద వాడు ఎప్పుడన్నా కొడతాడనమాట. అది ఆ అమ్మాయి IPS అయిందనమాట. ఆ అమ్మాయిని అడిగారు క్వశ్చన్, సౌమ్య స్టూడెంట్ అడిగాడు, వాట్ ఈజ్ ఎ గుడ్ ఆన్సర్, సెన్సిటివ్ ఆన్సర్. ఇఫ్ యు ఆర్ సెన్సిటివ్ టు యువర్ సెల్ఫ్ యూ కెన్ గివ్ ఎ సెన్సిబుల్ ఆన్సర్. చక్కగా చెప్పాను. నువ్వు సెన్సిటివ్ ఉన్నావా, నువ్వు సెన్సిటివ్ ఉన్నావంటే నువ్వు సెన్సిబుల్ ఆన్సర్ ఇవ్వగలుగుతావు. అర్థమైందా? అట్లా కాకుండా ఏడుస్తూ పుస్తకం ముందు కూర్చొని ఎందుకు వచ్చానరా దేవుడు అనుకుంటూ చదివితే నీకు ఎక్కడ ఆన్సర్ దొరుకుతుంది?
ఇందాక అదే చెప్పాను నేను, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సో తమిళ్ లిటరేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ Gupta Golden Age. Gupta Golden Age. What is Gupta Golden Age? Within brackets, remarkable progress. Remarkable progress India achieved. Progress India achieved, okay, in art, architecture, literature, and sciences. Are you understanding, my dear? What is Golden Age? Progress, remarkable progress. A progress of that type never before or never after. That's why it's called Golden Age. Not that Guptas gave gold coins, it's a Golden Age. Are you understanding? Gold coins are there even before Guptas. So don't say Gupta Golden Age is because gold coins. Gupta Golden Age is a Golden Age for the remarkable progress India achieved. Are you clear, my dear? In art, architecture, literature, sciences. Right. Next, cultural contribution. ఎక్కడ పెట్టిన కల్చర్, ఓన్లీ కల్చర్, దట్స్ ఆల్. Cultural contribution of Pallavas, Pallavas, Pallavas and Western Chalukias. Western Chalukias to the Indian culture. Right. The last important topic in ancient India, administrative systems. Revenue systems. Science and technology. What the science and technology that developed in ancient India. Now and then they are giving questions on this also. Right. This is the essence. When you are preparing, kindly prepare accordingly. Okay. Now you may ask me a question. As I told you, sir, you have not given Ashoka, Samudragupta, Chandragupta too, and Narsimhavarman, Pulakesin, Harshavardhan. Are they not important? They are not. Got the message? UPSC will not ask questions on the kings, dynasties. Are you clear? Hope you are clear. Only these are important areas. Next, medieval India. In medieval India, important chapters, most important, Indo-Islamic culture. You will not get a paper without Indo-Islamic culture. 100%. Indo-Islamic culture. What is Indo-Islamic culture? A mixed culture. Mixed culture formed as a result of interaction between Islam and Hinduism. That is called Indo-Islamic. Mixed culture of Islamic and Hindu traditions. Where do you see this mixed culture? Number one, Bhakti movement. Very, very important chapter. First one, Bhakti movement.
Second one, Sufi, S-U-F-I. S-U-F-I, Sufi movement. Number 3, Indo-Islamic architecture. The way constructions, were being undertaken, built. Indo-Islamic architecture. Next, number 4, Sangeet, music. Under Sangeet, you have two traditions. One is Hindustani music. Second one, Carnatic music. Carnatic, C-A-R-N-A-T-I-C. C-A-R-N-A-T-I-C. Don't write K-A-R-N-A-T-A. That's Karnataka state. I am talking about C-A-R-N-A-T-I-C, a small state in Tamil Nadu. That's the main center for Sangeet Sampradaya tradition. Okay, Carnatic music. Next, painting. How painting developed. Painting. Then classical dances. Classical dances. You have 7 classical dances. Right? How they develop. Then literature. Yeah. Persian literature, Hindi literature, local languages, and how Urdu developed. Okay, you got a direct question in the mains last year. Development of local languages. Okay, very, very important. Time and again I am telling you, mark it. This particular chapter, very, very, very important. You will not have question paper without this. Okay. Then you may ask me, Sir, Rajaraja Chola, Rajendra Chola, Alauddin Khilji, Muhammad bin Tughlaq, Firoz Shah Tughlaq, Mughal Emperor Akbar, Shah Jahan, Aurangzeb, not important? Definitely not important. They give question, but that question again connected to art and architecture. Akbar built Ibadat Khana, yes. Ibadat Khana for conducting religious discussions in Fatehpur Sikri. That is connected to religion. Okay. So here you will not get questions again on wars, kings. Entire medieval India, it is about culture. Add one more chapter. In medieval India, one more important chapter, development of agriculture. Trade and commerce. Trade, T-R-A-D, trade and commerce. Technology. And administrative systems. In medieval India. That is enough. These are the most important chapters. Generally, UPSC will not go beyond these chapters, either in your prelims or in your mains. Don't believe my words blindly. You can check it for yourself. Go to past question papers. Find out whether I gave you the right direction or not. In modern India, everything important. You cannot say these are important chapters. Because modern India is playing a very important role. More than half of the questions in the prelims part of history. In the mains again you have modern India. So modern India is a very important segment.
That's why I cannot say this is important and that is not important in modern India. Everything important. But I can give you priority areas. Priority areas. What are the priority areas? Number one, freedom struggle. Top priority area in modern India, freedom struggle. Number one. Number two, constitutional developments. Constitutional developments from 1773 Regulating Act. Your first constitutional reform, 1773 Regulating Act. Regulating Act to 1935 Government of India Act. Recently they are asking questions on these acts. Constitutional developments. Your constitution is written on the basis of? On the basis of? 1935 Act. 1935 Act. So constitutional history is important. Connected to that, next, administrative reforms. Administrative reforms of modern India. In modern India. Administrative reforms in modern India. Next, economic policies. Economic policies and revenue policies of the British. Mark this chapter, very important. Economic policies and revenue policies of the British and their impact. How they affected Indian society and their impact. IMPACT. Next, tribal movements. Girijan revolts. Tribal movements. Peasant movements. PEASANT. Raitanga Ujjamam antam. Peasant movements. Jamindari revolts. Jamindari revolts. And civil rebellions. Praja Poratam. Civil rebellions in modern India. Next topic, 1857 revolt. In this chapter 1857 revolt again, questions are given on centers of the revolt and the leaders of the revolt. Mark it. 1857 revolt, within brackets, important parties, centers and the leaders of the revolt. Where revolution had taken place and who were the leaders. Centers and the leaders of the revolt, important. Next, reformist movements. I am giving priority wise. Reformist movements. Reformist movements, Brahmo Samaj, Arya Samaj, Theosophical Society, Theosophy, THEO, SOPHYCAL, Theosophical, Divagnan Samaj, otherwise called Divagnan Samaj, Theosophical Society, Islamic reform movements, Islamic reform movements, Parsi, PARSI,
and Sikh reform movements. Closely connected with them, lower caste movements, very, very important. Lower caste movements. Next important chapter, British imperialism. British imperialism. Under British imperialism, conquest of Bengal. Conquest, Conquest, conquest of Bengal, Anglo-Mysore Wars, English-Mysore Wars, Hyder Ali Tipu Sultan, Anglo-Maratha Wars, and Anglo-Sikh Wars. Anglo-Sikh. Fine. Last important topic, the advent of Europeans. Advent, A-D-V-E-N-T. Are you understanding? Your modern India starts with advent of Europeans. But I said the last important chapter, advent of Europeans. What is the beginning chapter of modern India? I said that is the last important chapter. What is the last important chapter of modern India? Freedom struggle. I said it is the first important chapter. Hope you are clear now. Sequence wise I have given you important chapters. Now what books you have to refer? Okay. For Indian culture, compulsory textbooks, I say, read old NCRT, old NCRT. Number 1, Ancient India. Title, Ancient India by R.S. Sharma. This is for class 11, intermediate, class 11. Okay. Next, Medieval India by Satish Chandra, class 11, NCRT, class 11. Next, Modern India title, Modern India by Bipin Chandra, for class 12. It's very well written, this one, Bipin Chandra. He beautifully summarizes. Modern India important. So I recommend one more textbook that's very good for your mains, Modern India. Title, Modern India. Title itself, Modern India, by Grover and Mehta, Grover, Grover, and Mehta, Mehata. Here you see opinions are given on different topics. That opinion UPSC is giving as a question. So this particular text, Grover and Mehta, is excellent for mains. Generally people expect, sir, spectrum is really good. Okay. Generally I don't recommend a spectrum. Spectrum is nothing but NCRT and Grover and Mehta. You check it. Put it together, NCRT and Grover and Mehta is spectrum.
So why to read Spectrum? Read these two textbooks. This is really good. Okay. I don't want more than this to be prescribed. Read less. Think more. Don't read too many things. Finally, ending up as a confused soul. Now people read everything that they come across. That material is good, this material is good, this material is good. Finally, he doesn't read anything. Okay. Read only this. Follow the class notes. Okay. Don't go beyond that. There is no point in going beyond that. For Indian culture, other textbook, are you understanding what I am telling? మీకు నేను చెప్పేది అర్థం కాదు, నా మొహంలో చూస్తూ ఉంటారు, ఇట్లా రాస్తారు. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పో, తెలుగులో చెప్పబాక, మేమంతా లండన్లో పుట్టి పెరిగిన వాళ్ళము. When I am addressing in your own language, you are not able to follow me. Why do you want English? For Indian culture, take down. For Indian culture, number one, title Indian culture. The title itself, Indian culture, by CCRT, Council for Cultural Research and Training. Title Indian culture by CCRT. CCRT. Try for this book. I don't know whether it is available here or not. Ask it. It's very good. Council for Cultural Research and Training. This textbook is really good for Indian culture. Then next, number two, for Indian culture, second textbook, An Introduction to Indian Art. An Introduction to Indian Art by NCERT, Volume 1. Title Introduction to Indian Art. This also by NCERT, Volume 1. Okay. Bas, that's enough for culture. Okay. Right. For world history, I prescribe two textbooks. You know, world history is not there in the prelims, right? Right, my dear? You have no world history in the prelims. Prelims part of your history ends with 1947, August 15, India getting independence. Post-independent India. Post-independent India means 1947 to 1971. That is again part of mains preparation, not in the prelims. Hope you are clear about this. Okay, fine. Because you see, your Indian polity, Indian economy, they also cover immediately what happened after India getting independence. Post-independent India covered by your polity faculty, your economy faculty, your IR faculty. They cover post-independent India. So there is no specific preparation for post-independent India. That too, it is good for mains only. Similarly, world history is there only for mains, not for the prelims. For world history, you have got only 6 chapters. For that 6 chapters, the textbooks I am prescribing, number 1, title World History. Title itself, World History. By Jain and Mathur, Jaya Ayan Jain and Mathur, Jain and Mathur. This is actually for optional students, but it's good. You can as well use it for world history. Next, Mastering World History. Title,
Mastering World History by Norman Lowe. Norman. Norman. Lowe. Lowe. Norman Lowe. Okay. Then you have NCERTs on world history. NCERT title World History by Arjun Dev. Remember one thing, you don't require all the 3 textbooks to be read. Only 6 chapters. Read the textbook only for that 6 chapters. This much lengthy and voluminous text. You don't have to read from the beginning to the end, all the chapters. Read only 6 chapters as prescribed by UPSC. What are the chapters prescribed by UPSC? Take down the chapters. Syllabus World History. Number 1, major events. First topic, major events from the mid of 18th century. Major events from the mid of 18th century, such as Industrial Revolution, such as. This word such as means not only Industrial Revolution, within brackets, American Revolution and French Revolution. They are also added there. American Revolution and French Revolution, brackets close. Next, colonialism, second topic. Colonialism, 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 వలసవాదం అంటాం తెలుగులో. Third chapter, World Wars, WORLD, World Wars. World Wars as total wars, TOTL, total. What is a total war? That is the question. Total war means a war that affected your family, your society, your culture, your education, your economy, your polity. Mankind never experienced a crisis like that. First World War. Your existence itself became doubtful on this earth. After World War, a crisis like that you had again in Corona. Are you understanding? At least World War is better than Corona. I participated in World War. When I go back home, I can sit with my wife and my children. In Corona, it's not like that. Even wife and husband could never touch each other. Social distancing. This is much worse than World War. Understand? Corona affected your society, your economy, your religion, your education, everything affected. Right? So anything that affects the entire system, it's called total. War in the sky, war under the surface of the earth, and war on the surface of the earth. I mean, World War I, first time you see aeroplanes used. World War I, first time you see submarines used. And of course, war on surface of the earth. That way it is total war. Right. Effects of war. Next. Decolonization. Next chapter, decolonization, DDD. How colonialism ended
I mean, colonies got independence. Decolonization means colonies getting independence. Colonialism, one country occupying the other, is colonialism. How the occupied country got independence is decolonization. Decolonization. Next topic. Socialism. Communism. Capitalism. Communism and capitalism. Socialism, communism and capitalism. What is socialism? What is communism? These are ideas, very important. Last topic. Redrawal of boundaries. Redrawal. R-E-D-R-A-W-A-L. R-E-D-R-A-W-A-L. Redrawal of boundary. Are you understanding? How the boundary lines are drawn? Can boundary line remain static? Can boundary line remain, for longer time? We don't know. Tomorrow if we beat Pakistan left, right, center and occupy POK, then boundary line would definitely be changed. If Baluchistan declares independent, political map of Pakistan is redrawn. United India divided into Pakistan, Pakistan divided into Bangladesh. Where is boundary line consistent? We have not sorted out our boundary line with China. You have boundary problems between North Korea, South Korea, North Vietnam, South Vietnam. And Trump, US President, says he had boundary problems with Mexico, Canada. He wants to occupy all. Every country has some problem or the other. Okay, why these problems? And on what basis the boundary lines are drawn and redrawn? Okay, that is the topic. These are the topics prescribed. How many topics? 6 topics. So when I mentioned these topics, and I have given you the list of the textbooks, 3 world history textbooks, read these 3 textbooks only for this 6 topics. Don't have to read entire textbook. Waste of time. Are you clear? Fine. This is what I want to share with you people. Now it is open for you. Ask me any question. Any doubt, any clarification, please. Ask me. It's not like that. No rigid framework like that. As you feel like. You are reading modern India. Sometime after that you are bored, you wanted to see ancient. Go to ancient. While you are reading ancient India, you wanted to read freedom struggle. Come to freedom struggle. Don't have a rigid framework. I am only sitting on ancient India, I must complete ancient India. ऐसा नहीं होता, right? Go according to your preparation, go according to your mindset. That's what I said. Got the point? Some people say 15 days for polity, 15 days for economy, 15 days for history. They will not be able to complete it. But timetable వేస్తూ ఉంటాడు అంతే. ఏది కంప్లీట్ కాదు. For you it is 20 days, 25 days. But work out a timetable. Finally, what is important is whether you are completing it or not is important. You may not complete it within 15 days. You may take 30 days or 40 days. But you have to complete it. So beginning is very important. Make a beginning. No rigid framework. Some study for, I told you, 12 hours. Some study for only 4 hours. Some even can study for 18 hours a day. This differs from individual to individual. Right?
So ancient to modern, modern to ancient, whatever you do it accordingly. Any other question? Finally, what is important for me? Not all this. Think about civils. Only think about it. The more you think, the more you think, the more you think, you have to make it. All these things will become secondary. Automatically, you will finish all this. Okay. Involvement, I used the word involvement. Involve yourself. All these are secondary. Okay. What you do within 1 week, you do it within 2 days. Within 2 days, if you are involved. I told you, Sandhu fellow, within 1 week he read 12 textbooks. Because that is involvement. So come to that stage. All other things are secondary. These things are available everywhere. Mind game. First civils is a mind game. Ask me. Why history are optional? Why don't you go to political science and international relations? Anthropology, sociology. They are very good subjects. Why you want to come to history as an optional? Why? Interest. What is your background? History. Then it's fine. Interest is very important in selecting optional. Okay. 3 things. Number 1, interest. Number 2, good faculty. Number 3, good material. If these 3 are there, then that particular subject is your optional. Right? Don't go by what others say. This topper this year, international relations and political science. So I will also go for political science. You can't understand anything, you want to go for it. Because topper's option is that. That's where you will get failed. So decide which subject is attracting you, which subject is really appealing to you. That is your optional. I told you for economics there is no one giving coaching, but this gentleman who took economics. He said it's my love. I can't live without economics. And he is an IAS. So your interest matters in selecting your optional. Right. For history optional there is a separate list of books. Okay. You please see me after the class, I will tell you. I will give you. Okay. It's a chain of books there. Anything else? For history optional students, whoever that want to take history optional, okay, IGNOU, note down IGNOU, Indira Gandhi National Open University PG, okay, very well written. Next, brilliance material. What medium is yours, Telugu or English? Good. Okay, brilliance material. Ask for brilliance material. If these 2 are there, that's enough, I should say, with a history background. Okay. Got the point? They have done with every topic, very well dealt with. Only 2, brilliance and IGNOU PG material. Okay. All other textbooks you come across, I will tell you later. You ask me. Okay. They are only for
your conceptual clarity. Otherwise, these two are enough for you. Anything else? Any questions? No questions. I will call it off. Okay, that's over. My interactive session is over. Okay, I am giving you time. Ask me. I am asking you to get your doubts clarified. Okay. Any question you want to ask me. Power struggle between Marathas and Mughals are not much important. Power struggle between Marathas and Mughals. Did you get any question? That's why I did not mention. That's why I said, you may think, okay, Shivaji important, Aurangzeb important, because Aurangzeb killed Shivaji's son Shamba so badly. Okay. We have seen the movie, question might become on that. This political history they won't ask. Why? Because highly controversial. Got the point? Really, Shamba was man of that great qualities or not? Controversy. Aurangzeb really so bad a ruler? Controversy. So UPSC generally won't go to that area. Got the point? So you also don't get into controversies. Controversies are controversies. That's not our job. Only academicians should answer these questions. Right. You are preparing for civils. Prepare. Anything else? That's why I did not mention power struggle between Marathas, Mughals. Nowhere I mentioned political history. I mentioned only culture, that's all. Ancient, medieval. Anything they ask on kings, rulers, that again is connected with culture. Very rarely they are asking on trade, commerce, industry and technology. Motupalli, they asked a question on Motupalli, a very important port, PORT, under Kakatiyas and later under Vijayanagar rulers. It comes under trade. Understand? Not a single question on Rudramadevi or Krishnadevaraya. Got the point? If they give question, that again is connected to culture. That's what I said. Shall I take leave, my dear? Just remember, think about civils, that's it. Sadhana, meditation, jhana. Okay. When you go on thinking about it, you will become very serious. You don't want to talk to anyone. Okay. You are into a different world. You will definitely get success. Involvement, remember involvement, industry and interest. There are no shortcuts for success. If someone says that, this is the shortcut, if one institution says, we will teach you this way, you will get highest marks, they are cheating you. Okay. Some faculty members advertised in the newspapers, take my optional, I will promise you these many marks. Where are they now? UPSC particularly targeted them, started their optionals. Understand? So don't believe these words. You believe in yourself, you believe in your hard work, and rest of it, leave it to God to decide. 100%. I have done my 100%. I am not interested in success. This is called Nishkama Karma. Okay, very important for you people. Give your 100% effort. Don't waste time. Don't talk to people. Live in your own world. Give your 100%. I am not sitting for civil service for the sake of IAS. I wanted to know knowledge first. You will become IAS. First you wanted to know. Qualify yourself. Unfortunately, you can't write a single sentence properly. You can't understand what the teacher is telling. And you want to become IAS? That is not right way. Are you qualified? Come to that stage. Okay. Then you are there. Okay.
So don't expect a service first. Some of you people are asking me, sir, what will happen if I don't become civil servant? If I don't clear prelims, what will happen? Nothing will happen. Leave it. Are you not? Are you really serious? Did you give really a spirited effort? This is the question. I gave spirited effort, but I failed. Don't feel bad. You should feel bad when you have not given your 100% and you are not involved and you have not given your spirited effort, then you cry. Okay. Otherwise, there is no reason to feel bad. What I told my son, I am telling you. He said, Nana, 95, I am really shaken. I expected 98, 99. My dear, you got 95, that's good. You tried your best. Leave it. You tried your best. I have seen you, how much effort you have put in. That's enough for me. That's enough. Be happy. Okay. If you cultivate this, then that burden would be removed from your mind. What if I don't become IAS? What if I don't become IAS? What if I fail in IAS? Jando. Okay. That's not in your hands. What is in your hands? Read very well, give your best. That is there in your hands. Rest of it is taken care, don't worry. You will get success. Whether you get success in this attempt or in another 2 attempts or 3 attempts, that is, you are not bothered about it, but you will get it. Hope you are understanding the message. So don't give tension, don't give, pressure to your mind. Allow your mind to relax and to do its job. Oh, you got what I am telling you people. Clear? Because any pressure on your side, people are getting caught there. Unfortunately, it is developing medical problem, you see. They are so tense, the fellow developed diabetes. It's because of tension. BP. In the medical exam he was caught. But that's not a disqualification. But what is the point, you tell me? You have become diabetic, you have become BP patient. Tomorrow you are IAS. What for that IAS? With BP, sugar, gas problem and all other problems. You can't eat, you can't sit and you can't run. What that dirty IAS? Rickshaw puller, I rate him 100 times better than you. Okay. Nothing more important than good health, good life. So don't keep yourself awake till midnight. Go to bed early, 9:30, 10. Get up early, 4:35. That's the secret. That's the time maximum energy is concentrated. Okay. So don't please keep yourself awake. Don't get agitated. Don't take tension into your mind. Some people are getting so tense in the class, they are getting fainted. Okay. Sir, I am really disturbed. What will happen? My father, my mother will scold me. What will I become? A failure in life? Nonsense. No one is responsible for your failure. Give your best. When you are giving your best, there is scope. Always thinking about what will happen. Finally, what will happen, it will happen. Right? So that is irrelevant. Doing our duty is very important. Hope you understand what I am telling. See you all, my dear. God bless you all.